వచ్చారు. చిన్న జాబులు కాదు, సిఐ, ఎంఆర్ఓలు, డిప్యూటీ ఎంఆర్ఓలు వచ్చి పని చేస్తా ఉన్నారు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని సాఫ్ట్వేర్ వచ్చి పని చేస్తా ఉన్నారు. వీళ్ళందరికీ అర్థమైంది, మనకు అర్థం కాదు. ఎందుకంటే మన శక్తి తినము, సొంతంగా తెలుసుకుని తెలివి ఉండదా ఉండదు. లేకపోవడం వల్ల ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటాము. చాలా పెద్ద అవకాశం, చిన్నది కాదు. ఆలోచన మన స్థాయి చిన్నది, అవకాశం చాలా పెద్దది. సో ఇలా 1 సంవత్సరం 2 సంవత్సరాల ₹1,00,000 సంపాదించడం పెద్ద విషయం అయితే కాదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు బయట నువ్వు ఎగిరెగిరి దర్శనం కూడా రాదా సార్? ఒక 1 ఇయర్లో 2 years లక్ష వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ ఉంది కానీ మనం అంత వంటమని నమ్మం. మన శత్రువు ఎవరు అంటే ఎవరో కాదు, మనమే. అయితే అట్లా వస్తుంది, అట్లా 20 ఏళ్ళు నుంచి పని చేస్తాం, రాలేదు ఎట్లా వస్తుందా? ఇట్లా మనమే ఎవరో శత్రువు అవసరం లేదు, మనమే. సో ఆ డబ్బాంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎందుకంటే మేము ప్రోడక్ట్ల గురించి చెప్పారు. సో కంపెనీ ఎక్కడ వచ్చిందో కూడా చెప్పారు. సో దీంట్లో డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుందో చెప్పమని నన్ను పిలిచారు. చెప్పాలా వద్దా? చెప్పాలంటే మీరు అందరూ కొంచెం యాక్టివ్ ఉండాలి. ఇక్కడ మాట్లాడాలి. ఏమడుగుతుందంటే నేను చెప్పాలంటే మీరు మాట్లాడాలి అంటున్నా, మీరు ఏం క్లాస్ మాట్లాడుతున్నా మరి ఏం ఖర్చు కాదుగా. నెక్స్ట్ ఖర్చు చేసే పనులు ఏం లేదు సార్. సపోర్ట్ కొట్టిస్తాం, అప్పుడప్పుడు మాట్లాడిస్తాం, అంతే తప్ప ఏం ఖర్చు అనేది ఏం లేదు సార్. సపోర్ట్ ఎవరి కోసం అంటే మీ ఆరోగ్యం మాట్లాడితే కూడా కొంచెం నాకు ధైర్యం వస్తుంది, నాకు కూడా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. రైట్ సార్. కంపెనీ పేరు వెస్టీజ్. సో కంపెనీ కొత్తది కాదు, చాలా పాత కంపెనీ. మీకు ఆల్రెడీ వెళ్ళాలి. 22 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 23వ సంవత్సరం రన్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలు సార్? 23 సంవత్సరాల నుంచి. ఇంకా ఉంటుందా పోతుందా అన్నది కాదు, ఉండవా పోతావా అన్నారు అంతే. ఈ కంపెనీ అంటే 3 నెలల్లో పోతుంది. యాక్టివ్ కదా ఈ కంపెనీ. రాగానే ఎన్నేళ్ళు ఉంటుంది ఈ కంపెనీ? 3 నెలలు ఉంటుందా 2 నెలలు అని అన్నారు కంపెనీ. బాలిస్తారు ఈ కంపెనీ ఉంటా, గౌతమ్ బాలిస్తారు అన్నాడు. సో అన్నోళ్ళు పోయి తప్ప కంపెనీ పోవాలి. ఎందుకు పోలేదు అంటే ఈ కంపెనీ పైసలు కనిపిస్తుందా? ఏమన్నా కనిపిస్తే మంచి జీవనం ఎప్పుడు పోయేది. ₹1 కూడా కట్టలేవు కాబట్టి కంపెనీ పోతలేదు. ఎందుకంటే కంపెనీ సొంతంగా 450 పైన ప్రోడక్ట్లు తయారు చేసి స్టోర్లలో పెట్టింది. ఎక్కడ పెట్టింది సార్? ఎన్ని ప్రోడక్ట్లు పెట్టింది? 450 ప్రోడక్ట్లు తయారు చేసి భారతదేశంలో ఉన్నటువంటి స్టోర్లలో, ప్రపంచంలో ఉన్నటువంటి 8 దేశాల స్టోర్లలో ప్రోడక్ట్లు తయారు చేసి పెట్టింది. ఇంకా ఈ ప్రోడక్ట్ అన్ని స్టోర్లో తయారు చేసి పెట్టింది. మరి ఈ ప్రోడక్ట్లు కొనుక్కో, ఈ ప్రోడక్ట్లు తయారు తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ అంతా అలాదే తీసుకొచ్చి ఇక్కడ స్టోర్లో పెట్టింది. మరి ఇక్కడ మనం కొనుక్కోవాలన్నా, ఈ ఇతర బయట ఉన్నటువంటి దేశాల వాళ్ళు కొనుక్కోవాలన్నా మరి ప్రోడక్ట్లు ఎలా ఉండాలి సార్? ఎలా ఉండాలి? క్వాలిటీ ఉండాలంటే కంపెనీ రిస్క్ లో ఉండాలా, నేను రిస్క్ లో ఉండాలా? రిస్క్ లో ఉండాలి. కంపెనీ ఉంటుంది, మనమే రిస్క్. ఇక్కడ ₹1 కూడా లేదు. ఇలా ఈ పైసలన్నీ ప్రోడక్ట్ తయారు చేయడానికి అంతా ఏమంటే కంపెనీ పైసలు కాబట్టి కంపెనీ రిస్క్ లో ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రోడక్ట్ తయారు చేసింది, తయారు చేయాలి కూడా ఫ్యూచర్ లో. రైట్ సార్. మనం ఇలా రిస్క్ లో ఉండడానికి అవకాశం ఉంది. కంపెనీ 450 ప్రోడక్ట్లు తయారు చేస్తుంది. ఇందాక మీకు అవన్నీ చెప్పడం జరిగింది, చెప్పారా? ఏంటంటే హోమ్ కేర్, అగ్రికల్చర్, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, ఇంట్లో వాడిన ప్రోడక్ట్ ఇవన్నీ కూడా చెప్పారు. మరి ప్రోడక్ట్ అన్ని కూడా పైసల కోసం తయారు చేయలేదు సార్. ప్రతి ప్రోడక్ట్ ఆరోగ్యం కోసమే తయారు చేస్తాం. దేనికోసం సార్? ఆరోగ్యం. పైసల కోసం తయారు చేసే ప్రోడక్ట్ వెస్టీజ్ కంపెనీ తయారు చెయ్యబోదు. ప్రతి ప్రోడక్ట్ ఆరోగ్యం కోసమే తయారు చేస్తా ఉంది. అది వ్యవసాయం కూడా మన ప్రోడక్ట్ వాడుతుంటే మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని అడగండి, మీకు చెప్తారు. ఈ వ్యవసాయం కూడా ఈ ప్రోడక్ట్ వాడుకుంటే 20% దిగుబడి పెరుగుతుంది సార్. ఎంత శాతం సార్? 20%. పంట పెట్టుబడి ఖర్చు పెరగకుండా 20% దిగుబడి అవుతుంది. అదే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ వాడుకుంటే ఫ్యూచర్ లా మీరు హాస్పిటల్ పెట్టలేకుండా, ఆపరేషన్ అయితే ఏం కావాలి సార్? డబ్బు కావాలి. సో నువ్వు అనారోగ్యం పాలు కాకుండా, అసలు హాస్పిటల్కి వెళ్ళకుండా, ఆపరేషన్ కాకుండా, సో
డబ్బులు కూడా ఖర్చు కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాంటి ఆరోగ్యం ఉంది. తర్వాత వ్యవసాయానికి పనిచేస్తున్న ఎంత వాడుతున్న ప్రోడక్ట్ బాగున్నాయి. బ్యూటీ కేర్ కూడా చాలా. సో బయట ఉన్నటువంటి బ్యూటీ కేర్ ప్రోడక్ట్ వాడే కొద్దీ మీకు సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఇక్కడ వాడే కొద్దీ బ్యూటీ పెరుగుతుంది, గ్లామర్ అనేది పెరుగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి బ్యూటీ కేర్ ఇవన్నీ కూడా న్యాచురల్ ఉన్నటువంటి బ్యూటీ కేర్, ఇవన్నీ కూడా ప్రోడక్ట్ వాడుకుంటే మీకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. ఎస్ఆర్నో సార్ ఇప్పుడు కంపెనీ ప్రొఫైల్ ప్రోడక్ట్ చూసాం సార్. ఇలా మీరు వాడుకున్నట్టు వాడుకోవచ్చు, బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ కూడా చేయొచ్చు. వాడుకుంటే ఏమొస్తుందంటే ఫ్యూచర్లో నువ్వు హాస్పిటల్ మెట్లకు కూడా ఆరోగ్యంగా కాపాడుకుంటావు. సో హాస్పిటల్ మెట్లకు కూడా ఆపరేషన్ కాకుండా శరీరాన్ని పోయాలి కదా, అంత అవసరం లేదు. ఇక క్యాన్సర్ రాకుండా, పక్షవాతం రాకుండా, బీపీ రాకుండా, గుండెపోటు రాకుండా, అసలు నువ్వు ఏ ప్రాబ్లం చూసి భయపడుతున్నావు ఆ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా బెస్ట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ మీకు కాపాడతాయి. సో ఇవి ఆరోగ్యం వచ్చేటటువంటి ప్రోడక్ట్. మరి ఆరోగ్యం మనకు ఒక్కరికి కావాలా, అందరు కావాలా? అందరికీ ఆరోగ్యం ఇంపార్టెంట్, అందరికీ వ్యవసాయంలో దిగుబడి ఎక్కువ ఇంపార్టెంట్, అందరికీ బ్యూటీ కేర్ ఇంపార్టెంట్. కాబట్టి ఇదే అందరికి ఇస్తే బిజినెస్ అవుతుంది. మనకి ఏది ఆరోగ్యం వచ్చిందో అదే ఆరోగ్యాన్ని అందరికి ఇస్తే బిజినెస్ అవుతుంది. పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు ఇలా, కానీ డబ్బు చాలా పెద్ద కాన్సెప్ట్ పెద్దగా అర్థం చేసుకోవడానికి ఏం లేదు, కానీ సింపుల్ కాన్సెప్ట్ కానీ చాలా పెద్ద కాన్సెప్ట్. సో అది అర్థం చేసుకుంటే చాలా చాలా ఈజీ. కానీ ఇలా చాలా డబ్బు ఉంది. ఎంత డబ్బు సంపాదించాలంటే అంత డబ్బు సంపాదించిన అవకాశం బయట లేదు సార్. బయట డబ్బు సంపాదించిన అవకాశాలు ఉన్నాయా? లేదున్నాయి. 20,000 30,000 వస్తాయి ఎక్కువ. ఇలా ₹1,00,000 ఉండడం పెద్ద విషయం కాదు, 5 లక్షలు ఉండడం పెద్ద విషయం కాదు. నేను 4 ఏళ్ళలో 7,54,000 తీసుకున్నాను నెలకి. 4 ఏళ్ళే, 4 కూడా కరెక్ట్ 3.5 నుంచి 4 ఏళ్ళ మధ్యలో. మీరు మనం బయట ఎట్లా చేస్తారు అట్లా మన బయట ఎట్లా పని చేస్తాం, మస్తు పని చేస్తాం. ఇక్కడ ఉన్న దగ్గర పని చేయమంటే మేము పని చేయం. కాబట్టి ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది. సో దాని గురించి మాట్లాడు అదేవిధంగా నా గురించి కూడా మాట్లాడితే, సో నా పేరు శ్రీనివాస్, మాది ఇబ్రాహీంపట్నం. సో ఇక్కడ హైదరాబాద్ పక్కన. బేసిక్గా నేను ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్ చేసేది, గ్రామ పంచాయత్ సెక్రటరీగా పనిచేసేది. ఒక 7.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసిన. నా జీతం ఎంత వచ్చిందంటే ఒక 45,000 వచ్చేది. ఎంత? 45,000. ఇక్కడే షాబాద తెలుసా? షాబాద చాలా బాధ ఉంటుంది. పేరులోనే బాధ, షాబాద. ఏ బాధ? షాబాద. మాచంపల్లి, హైదరాబాద్, నాగర్గుంట, ఓలారం, మల్లారెడ్డిగూడ, కుమ్మరిగూడ ఇవన్నీ గ్రామ పంచాయత్ సెక్రటరీగా పనిచేసిపోయాను నేను. ఇక్కడే పక్కలే. సో ఇట్లా గవర్నమెంట్ జాబ్ పని చేసేది 45,000 వచ్చేది. 45,000 వచ్చేవి ఖర్చు అయిపోయి తప్ప లైఫ్ అనేది ఏది కూడా మారట్లేదు. మారేటటువంటి పరిస్థితి కూడా నాకు కనిపించట్లేదు. ఎందుకు మారట్లేదు అని ఒకసారి ఆలోచన చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆదాయాల కంటే ఖర్చులే పెరుగుతున్నాయి. ఆదాయాల ఖర్చులు ఏం పెరుగుతున్నాయి సార్? ఖర్చులు పెరగడం వల్ల లైఫ్ అనేది ఏది కూడా పెద్దగా మారట్లేదు. మరి ఫ్యూచర్ లో ఖర్చులు పెరిగే అవకాశం ఉందా, ఆదాయాలు పెరిగే అవకాశం ఉందా? భవిష్యత్తులో కూడా ఖర్చులా ఆదాయాల ఖర్చులు ఎన్నటికైనా ఖర్చులు పెరిగే అవకాశం. మరి ఇప్పుడు ఈ ఖర్చులు ఇప్పుడు పెరుగుతున్నాయి, ఫ్యూచర్ పెరిగేటటువంటి అవకాశం ఉండడం వల్ల ఇప్పుడు మనం చేసే పని ద్వారా ఒక ఇల్లు కట్టే అవకాశం ఉందా? లేదు. కట్టే అవకాశం ఉందా సార్? లేదు. కారు కొనుక్కునే అవకాశం ఉందా? లేదు. అమ్మ నాన్నను బాగా చూసుకునే అవకాశం ఉందా? లేదు. అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అవకాశం ఉందా? లేదు. అదే కాకుండా పిల్లలకు ఒక మంచి చదువులు చదివించే అవకాశం ఉందా? లేదు. నేను కోరుకుంటున్నాయి, అడుగుతున్నాయి ఏమన్నా పెద్ద పెద్ద లగ్జరీ జీవితం సార్? ఇదేమన్నా లగ్జరీగా? అరే నేను కోట్లు కావాలి, కోటలు కట్టాలని అడుగుతున్నావు. ఇల్లు ఉండాలి. ఎక్కడ పోయినా ఏం చేసినా కానీ నీకు ఒక ఇల్లు ఉండాలి. ఊరు లేకపోతే లేదు. కాబట్టి ఈ రోజు మినిమం నీడ్ సార్. కార్ అనేది మినిమం నీడ్, అవునా కదా? పాత కాలంలో అవసరం లేదని మినిమం నీడ్ కార్ అనేది. ఎండ కొట్టినప్పుడు, వాన కొట్టినప్పుడు, చలి పెట్టినప్పుడు, 5-6 మంది ఉన్నప్పుడు మన ఇంట్లో తెలియదు ఏదైతే ఒక బైక్, టీవీ, ఇట్లా ఫ్రిడ్జ్ ఎట్లయితుందో ఈరోజు కారు కూడా మినిమం నీడే. ఇంతకుముందు కాదు, ఇప్పుడైతే మినిమం నీడే. కారు కూడా మరి కొనే పరిస్థితి ఉందా? కొన్నా కూడా మెయింటైన్ చేసే పరిస్థితి ఉందా? మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మన డబ్బులు సరిపోవట్లే. మన అమ్మ నాన్న కూడా బాగా చూసుకోవాలా వద్దా? చూసుకునే పరిస్థితి ఉందా? మనకు వచ్చే ఆదాయంతోనే లేదు. సో అదే విధంగా ఏదైనా ప్రాబ్లం వస్తే 1 లక్షలు, 1 లక్షలు, 10 లక్షలు రావాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు మరి ఆ 10 లక్షలు కూడా ఉన్నాయా? లేవు. లేకపోవడం వల్ల మనకు నచ్చిన వ్యక్తి, మనం ఇష్టపడే వ్యక్తి, మన ప్రాణంగా ప్రేమించే వ్యక్తి
దూరమైనటువంటి పరిస్థితులు అవునా కదా. అదే కాకుండా పిల్లలకు ఒక మంచి చదువులు చదివేయాలి ఉన్న పరిస్థితుల్లో రైతు ఇది కనీస జీవితం అన్న మారుతుందా? మారేటటువంటి పరిస్థితులు నాకు కనిపించే ఎందుకు మారట్లేదని ఆలోచన చేస్తే ఖర్చులే మరి ఇప్పుడు కాదు ఫ్యూచర్ కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కనీసం ఈ కనీస జీవితం కూడా మారేటటువంటి పరిస్థితి లేదు. జాబ్ కావచ్చు, అది కూడా గవర్నమెంట్ జాబ్లోనే. ఒక మాట చెప్పండి సార్, బాగా డబ్బులు సంపాదించేటోళ్ళు ఒకటే పని చేస్తారా, 4 పనులు చేస్తారా? బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఒక పని చేస్తారా, 4? మరి మనం ఎన్ని పనులు చేస్తున్నాము? ఒకటే. డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు 4 పనులు చేస్తేనే డబ్బులు వాళ్ళు అయిపోయారు. ఒక పని చేసే డబ్బులు వాళ్ళు రాలేదు. డబ్బులు రావడానికి ఒక పని చేసినా 4 పనులు చేసిరా. డబ్బులు ఉన్న మళ్ళీ 4 పనులు చేస్తారు. మనం ఎన్ని పనులు చేస్తున్నాము? ఒకటి. అందుకోసమే ఈ ఒక్క పని ద్వారా మన తాత ముత్తాత ఎవరు కూడా కోటీశ్వరులు కాలే. మనం కూడా అవుతామా సార్? అవుతాము. ఒక పని చేస్తే జీతగాలమే. ఇంతకుముందు మన తాత చేసే జీతగాలమే, ఇప్పుడు చేసేది కూడా జీతగాలమే. మేము పెద్ద కోటేశ్వరుడు కాలే, పెద్ద లగ్జరీ జీవితం అన్నాడు. జీతగాలకు అంతే సార్. ఒక్క పని ద్వారా కాదు, నేను కూడా డబ్బు సంపాదించాలంటే ఈ ఒక్క జాబ్ ద్వారా అయితే కాదు, ఇంకా ఏదన్నా చేయాలా వద్దా? ఒక్కటా నిజంగా చెప్పండి సార్, గవర్నమెంట్ జాబ్ ల నీతి నిజాయితీగా కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారా? కోట్లు కట్టిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. కోట్లు సంపాదించిన నీతి నిజాయితీ అయితే వాస్తవానికి కోట్లు అయిన వాళ్ళు సంపాదించిన వాళ్ళైనా కూడా నీతి నిజాయితీ అయితే జీతం వస్తుంది సార్, ఇంకేం వస్తుందా? అవునా కదా. సో మార్కెట్ పరిస్థితి లేదు. సో నేను కూడా మరి కోట్లు అయితే సంపాదించలేదు, కోట్లు కట్టలేదు గవర్నమెంట్ జాబ్ లా. నేను కూడా ఈ పనితో పాటు ఇంకా ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి సో ఏదైనా చేస్తే బాగుండు, లైఫ్ ఏం మారలేదు, అమ్మనైన పరిస్థితి ఏం మారలేదు, అదే ఇల్లు ఉంది, అమ్మనైన కష్టాలు అవే ఉన్నాయి, పిల్లలు కూడా పెట్టేలా గొప్ప ఏం లేదు, సో ఏది కూడా మారలేదు, ఇంకా ఏదైనా చేయాలని ఆలోచనలో ఉన్నప్పుడు అవకాశం కోసం వెయిట్ చేస్తుంటే ఒక 20 సంవత్సరాల ఫ్రెండ్ రూపంలో అవకాశం వచ్చింది. అవకాశం పేరే ఏం పేసా? కానీ అవకాశం ఎక్కడికి వచ్చిందంటే మా ఇంటికి వచ్చింది. అవకాశం మన ఇంటికి వచ్చినప్పుడు అవకాశం పెద్దగా గొప్పగా కనిపించదు. ఎవరికైనా అనిపిస్తుందా? నాకు చాలా గొప్ప కనిపించే అవకాశం, ఎందుకంటే మా ఇంటికి వచ్చింది కాబట్టి. ఎప్పుడైనా అవకాశం దగ్గరకు మనం వెళ్తామా? అవకాశం మన దగ్గరికి వస్తుందా? డబ్బు మన దగ్గరకు వస్తుందా? డబ్బు దగ్గర మనం వెళ్ళాలా? చదువు మన దగ్గరకు వస్తుందా? చదువు దగ్గర మనం వెళ్ళాలా? అవునా కదా. కానీ ఇక్కడ అవకాశం ఎట్లా వచ్చింది? మన ఇంటికి వచ్చింది. కానీ అవకాశం మన ఇంటికి వచ్చినప్పుడు అవకాశం నాకు చాలా పెద్దగా కనిపించేది, చాలా చిన్నగా కనిపించింది, ఏదో సప్ల కంపెనీలా కనిపించి ఏంటంటే మస్తు చూసిన ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మోసం, స్కామ్, కుట్ర, దగా, ఇట్లా ఏమేమి అనాలో అన్ని అన్నాను నేనే. మరి అన్నాను నువ్వేం చూసినవా అంటే గవర్నమెంట్ జాబ్ లో 2 ఆస్తులు సంపాదించుకున్నా. 2 ఆస్తులు సార్, 2 ఆస్తులు సంపాదించిన, కష్టపడి చెమట తీసి 2 ఆస్తులు సంపాదించిన. ఆ 2 ఆస్తులు ఏం పేరంటే ఒకరి గ్యాస్ స్టవ్, 2 ఫ్యాక్టరీ. ఏంటిది? గ్యాస్ స్టవ్ సంపాదించుకున్నా. ఏం సంపాదిస్తాం? అంతకన్నా ఎక్కువ సంపాదిస్తా. మా ఊరు వచ్చేది ఇబ్రాహీంపట్నం, మంచాల. నేను చేసేది శాబాద. రోజు 90 కిలోమీటర్లు పోవాలి, రావాలి. 180 కిలోమీటర్లు తిరిగితే బాధ వస్తుందా, సంతోషం వస్తుందా? వాళ్ళతో పాటు బ్యాంక్ మీద వచ్చింది, టైం తిరిగినప్పుడు వల్ల గ్యాస్ స్టవ్ వచ్చింది. ఇవే మనం సంపాదించిన ఆస్తులు. ఈ 2 ఆస్తుల వల్ల మాకేం చెప్తున్నాయి? 2 ఆస్తుల గురించి అంటే ఈ 2 ఆస్తుల వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంది. గ్యాస్ స్టవ్ వల్ల ప్రాబ్లం ఎక్కువైపోతుంది, బ్యాక్ పెయిన్ వల్ల ఎక్కువైపోతుంది. మరి మాకెందుకు చెప్తున్నాం సార్ ఇవన్నీ అంటే ఈ ప్రాబ్లంకి, గ్యాస్ స్టవ్, బ్యాక్ పెయిన్ కి ఇందులో ఉన్నటువంటి ప్రొడక్ట్లు చాలా బాగుంది. నేను వాడుకొని ఆరోగ్యం వస్తుంది, బిజినెస్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ప్రొడక్ట్లను వాడుకొని రోజు నా ఎమ్మడి పడతాము, ఇవన్నీ వేస్తా అని ఇలా జరుగుతున్నటువంటి టైంలో సరే ఆయన చెప్పడము నేను వినకపోవడం జరుగుతున్న టైంలో ఒకరోజు ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చేసి నిజంగానే బాగున్నాయిరా, నేను కూడా వాడుకున్నా, వాళ్ళు నేను కూడా అర్థమవుతుంది పెద్దగా అలా చేసేది ఏమంటే వాడైతే కూడా ఒకసారి 2 నెలలు వాడుకుంటే అర్థమైతే రోడ్లు బాగున్నాయా లేవా అంటే సో నువ్వు ఏమిటి వాడటం అంటే నేను గ్యాస్ స్టవ్ వాడుతున్నా, చాలా బాగా తెలిసిందంటే నాకు కూడా ఆ గ్యాస్ స్టవ్కి ప్రాబ్లం ఉంది కాబట్టి నేను కూడా వాడతాను చెప్పేసి వాడడం కోసం ఇందులో జాయిన్ అయిన తప్ప డబ్బులు సంపాదించాలని ఆలోచించకుండా ఇందులో జాయిన్ అయ్యి ప్రోడక్ట్ కొనుక్కొని వాడడం స్టార్ట్ చేసిన. 1 నెల వాడుకున్న బాగానే ఉంది. 2 నెలల కంప్లీట్ అయ్యే వరకల్లా నాకు ఈనో ప్యాకెట్ అవసరం వస్తలేదు, ర్యాండాగానే ట్యాబ్లెట్ అవసరం వస్తలేదు, చెస్ట్లో బాగా పెయిన్ వచ్చేది, పట్టేసిన అనిపించేది. ఇది
ఇదేది అసలు ఇది బాగానే ఉందని అనిపించి మరి మీ దాంట్లో బ్యాక్ పెయిన్ పని చేస్తాయా, బ్యాక్ పెయిన్ కూడా పని చేస్తాడంటే ఆ బ్యాక్ పెయిన్ కూడా వాడుకున్నా చాలా బాగా రిజల్ట్ వచ్చింది. అయిన వారి కంపెనీ మీద నమ్మకం రాలేదు, చెయ్యాలని లేదు. అదే టైంలో అంతకన్నా ముందు నుంచే మా అమ్మగారికి బాగా కడుపు నొప్పి వేసింది. సో ఒక 15 రోజులకు 20 నెల 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు ఇలా కడుపు నొప్పి లేవడము, డాక్టర్ తీసుకెళ్ళడము, ఆయన సోదులు మందులు ఇలా గ్లూకోజులు పెట్టేవాడు. అట్లా ఒక 2-3 సార్లు అయితే ఒక రోజు తగ్గకపోగా హాస్పిటల్లో తగ్గుతలేదని అట్లే కుర్చీ మీద నుంచి కింద కూర్చుంది, కింద మీద కూర్చొని కిందనే అట్లే పడుతుంది హాస్పిటల్. పడుకొని పొరలాడుతుంది హాస్పిటల్లోనే, వెనక ముందు ఇట్లా పొరలాడుతుంటే డాక్టర్ వచ్చి అరే నేను సోదులు ఇచ్చినా మందులు ఇచ్చినా అన్నీ చేసినా, ఏమేమి చేయాలి అన్నీ చేసినా అసలు నాకు అర్థమవుతుంది ఆమెకి ఏం ప్రాబ్లం ఉందో మీరు ఒకసారి పెద్ద హాస్పిటల్ తీసుకుపో అంటే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఆమెను హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళన్నీ టెస్ట్ చేసి అసలు మీ అమ్మకు కడుపు నొప్పి కాదు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ వల్ల పెయిన్ వస్తుంది, స్టోన్స్ తీసేయాలి, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ కూడా దాదాపు 70,000 నుంచి 80,000 వరకు ఖర్చు. అంటే పర్లేదు సార్ చేయండి, ఇప్పటికే 2-3 సార్లు ప్రాబ్లం వచ్చిందండి. ఇమీడియట్గా చేయడానికి రాదు, చాలా సివియర్గా ప్రాబ్లం ఉంది, పెయిన్ ఉంది. ఇంత పెయిన్లా ఆపరేషన్ చేయడానికి రాదు. మీరు కొద్ది రోజులకైతే మందులు వాడండి, ఆమెకు నొప్పి తగ్గిపోతుంది. ఆ నొప్పి తగ్గిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఆపరేషన్ చేస్తారంటే సరే అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి మందులు తీసుకొచ్చి వాడుతున్నటువంటి టైంలోనే నాకు వెస్టిజ్ కంపెనీ గుర్తుకొచ్చి సో మళ్ళీ మా ఫ్రెండ్ గుర్తుకొచ్చి ఫోన్ చేసిన, అరే మీ దాంట్లో నాకు గ్యాస్ ట్రబుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది, ప్రాబ్లంకి తక్కువైంది కదా, మరి మా అమ్మగారికి ప్రాబ్లం వచ్చింది ఏమన్నా తగ్గుతుందా? తగ్గుతాయి, వాడాలి, మినిమం 3-4 నెలలు వాడాలంటే నేను 5 నెలలు వాడించాను సార్. ఎన్ని నెలలు సార్? 5 నెలలు. 5 నెలలు ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. ప్రాబ్లం వస్తుంది అని బంద్ చేసి ఆపేసి ఇప్పటికీ 5.5 సంవత్సరాల పైన అయిపోయింది సార్. ఎన్ని సంవత్సరాలు సార్? 5. మరి 1-2 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చే ప్రాబ్లము 5.5 సంవత్సరాలు కూడా ప్రాబ్లం రాలేదంటే ప్రొడక్ట్ పని చేస్తున్నాయా లేదా? పనిచేస్తున్నాయి. 70 నుంచి 80,000 రూపాయల సంగతి ఏంటి, ఆపరేషన్ సంగతి ఏంటి? ఆపరేషన్ అయితే దాదాపు ఒక 4-5 నెలలు బెడ్ రెస్ట్ ఇవ్వాలి. ఇవ్వాలా ఇవ్వద్దా? ఇవ్వాలి. ఒక 4-5 నెలలు బెడ్ మీద పరిస్థితి ప్రోడక్ట్ రానియలేదు. ఒక ఆపరేషన్ క్యాన్సర్ చేస్తే దాదాపు 70 నుంచి 80,000 రూపాయలు మిగిలిందంటే ఈ ప్రోడక్ట్ వల్ల ఎంతో కొంత దమ్ము ఉంది. అవునా కదా? ఎంతో కొంత దమ్ము ఉంది కాబట్టి ఈ ప్రోడక్ట్ పనిచేసిన, లేకపోతే నాకు గ్యాస్ ట్రబుల్ రిజల్ట్ వచ్చేది కాదు, బ్యాక్ పెయిన్ రిజల్ట్ వచ్చేది కాదు. మా అమ్మగారికి పెట్టొచ్చు. మనిషి ఆలోచన మేము కరెక్ట్ టైం 10 గంటల కోసం 10,000 ఇస్తామంటే టైంకి వస్తుంది, పైసలు ఇచ్చేది లేదు కాబట్టి అదే సినిమాకైనా కూడా తొందరనే వస్తారు, ఎందుకంటే అయిపోతుంది కాబట్టి. ఇది అయిపోదామో ఇది కూడా అయిపోతుంది. గుడ్ మార్నింగ్ రైట్ సార్. ఇలా తొందరగా వస్తే మంచిగా అర్థమైతే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది రైట్ సార్. ఇంకా సో మా అమ్మగారికి సో ప్రొడక్ట్ ఈ వాడిపోయడం వల్ల గాల్ బ్లాడర్లో స్టోన్స్ వాడిపోయడం వల్ల ఒక ఆపరేషన్ క్యాన్సర్ అయిపోయింది. ఆపరేషన్ అయితే దాదాపు ఒక 4-5 నెలలు బెడ్ మీద పడే పరిస్థితి. సో ఇంత పెద్ద ప్రాబ్లంకి ఇందులో ఉన్నటువంటి ప్రొడక్ట్ తగ్గినాయి అంటే ఈ ప్రొడక్ట్లలో ఎంతో కొంత దమ్ముంది. రిజల్ట్లో దమ్ముంది కాబట్టి నాకు గ్యాస్ ట్రబుల్ రిజల్ట్ వచ్చినాయి, ఈ కంపెనీ నమ్మలేదు, బ్యాక్ పెయిన్ రిజల్ట్ వచ్చినా నమ్మలేదు. కానీ ఇంత పెద్ద ప్రాబ్లంకి రిజల్ట్ వచ్చిందంటే ఈ ప్రొడక్ట్లలో ఎంతో కొంత దమ్ముంది కాబట్టి ఈ ప్రొడక్ట్ల వల్ల రిజల్ట్ వచ్చిందని అప్పుడు వెస్ట్ మీద నమ్మకం స్టార్ట్ అయింది. అప్పుడు అంతకన్నా ముందు ఇవన్నీ వేస్ట్, ఫేక్, మోసం ఇవన్నీ అసలు దగ్గరికి రానిచ్చేటువంటి కాను. సో ఇవన్నీ ప్రోడక్ట్ వాడిన తర్వాత చాలా బాగా క్లారిటీ వచ్చింది. సో క్లారిటీ వచ్చిన తర్వాత అరే వ్యవసాయం కూడా ఉన్నాయని చెప్పేస్తే వ్యవసాయం కూడా మాకుంది. ఒక అరెకర పొలంలో వరికి వాడిపించాము. అరెకర పొలంలో వరికి వాడిపిస్తే 11 క్వింటాల పైన బియ్యం వచ్చినాయి. 20 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసినా ఎప్పుడు 6 క్వింటాలు వస్తే ఎక్కువ మా పొలంలో. అలాంటిది అరెకర పొలంలోనే 11 క్వింటాల పైన బియ్యం రావడం వల్ల ఇవి వ్యవసాయం కూడా పనిచేస్తున్నాయి అర్థమైంది. ఆరోగ్యానికి పనిచేస్తున్నాయి ప్రొడక్ట్లు.
వ్యవసాయాన్ని పనిచేస్తున్నాయి. ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్ చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. బాగున్నాయా? వాడిన వాళ్ళు మాత్రం చెప్పారు బాగున్నాయా లేవా సార్? చాలా బాగున్నాయి. ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్ బాగున్నాయి. వ్యవసాయంలో బాగా దిగుబడి వస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. లక్షల రూపాయల హాస్పిటల్ పోకుండా అసలు అలాంటి ప్రాబ్లమ్సే రాకుండా ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ పనిచేస్తా ఉన్నాయి. మా మిస్సెస్ కి మెడ నరాల ప్రాబ్లం ఉంది, అదేవిధంగా బ్యూటీ కేర్ ప్రాబ్లం ఉంది. సో ఆమె కూడా ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇస్తే చాలా బాగా రిజల్ట్ వచ్చింది. ఇవన్నీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ కంపెనీ గురించి నాకు ఏమర్థమైంది అనేది ఒక 2 నిమిషాలు చెప్పడం జరుగుతుంది. మరి చెప్పాలా సార్? ఇవన్నీ వాడిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే అది ఇలా కొత్తగా చేసేది ఏముంది, కొత్తగా చేస్తున్నది ఏముంది, బయట ఏమైంది స్పెషల్ గుడ్ మార్నింగ్ ఇలా కొత్తగా చేసేది ఏముంది, కొత్తగా చేస్తున్నది ఏముంది. సో ఇలా కొత్తగా చేసేది లేదు, చేయేది లేదు. బయట కిరాణా షాపులలో కొనుక్కునేవి బయట ఎక్కడ సార్? కిరాణా షాపులలో కొనేవి ఏడగొంటున్నాం సార్, ఏడగొంటున్నాము. బయట వ్యవసాయానికి ఫర్టిలైజర్ షాపులలో కొనేవి ఏడగొంటున్నాం సార్. ఆరోగ్యానికి మెడికల్ షాప్ హాస్పిటల్లో కొనేవి ఏడగొంటున్నాం సార్. అదే విధంగా మనం అందంగా ఉండడానికి బ్యూటీ కేర్ షాపులో కొనేవి ఏడగొంటున్నాం సార్. ఇలా కొత్త అయితే ఏం చేసేది ఏం లేదు. ఇట్లా బయట షాపులలో కొనేవే బెస్ట్ షాప్ కొనుక్కోవడం వల్ల ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల ఆరోగ్యం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది సార్? ఆరోగ్యంతో పాటు ఏంటంటే ప్రతి నెల 10వ తారీఖు రోజు ఒక 100-200 కూడా అకౌంట్లోకి వస్తున్నాయి. అంటే బయట షాపులో కొనేవిలో కొనుక్కోవడం వల్ల సో ఆరోగ్యం కనిపిస్తుంది. మళ్ళీ పైసలు కూడా ఒక 100-200 కూడా మనం కొనుక్కునే దాని ప్రకారము సో ఒక 100-200 కూడా అకౌంట్కి వస్తుంది. అది ఇట్లా కొత్తగా చేసేది ఏముంది, బయట షాపులో కొనేవిలో కొనుక్కోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుందని అర్థమైపోయింది. ఏమొస్తుందా? ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది. గుడ్ మార్నింగ్ రైట్ సార్. ఇది కంపెనీ కాన్సెప్ట్. ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల ఏమొస్తుంది సార్? ఆరోగ్యము, ఆదాయం వస్తుంది. రైట్. సో ఇక్కడ వరకు క్లియర్, ఇక్కడ వరకు క్లియరా? సార్ ఇంకొక ఇలా నెక్స్ట్ స్టెప్ అనేది చూద్దాం. సో ఇలా ఇప్పుడు వెస్టిజ్ సంబంధం లేదు, వెస్టిజ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు కిరాణా షాప్ దగ్గర సార్ మీరు వెళ్తారా? మీరు వెళ్ళారా? మీరు వెళ్తే ఎంతమంది ఇప్పుడు వెళ్తే ఖర్చు అవుతుందా కాదా? వ్యవసాయం కూడా ఫర్టిలైజర్ షాప్ కూడా వెళ్తారా వెళ్ళరా? వెళ్తారా. ఆరోగ్యానికి అప్పుడప్పుడు ఆరోగ్యానికి మెడికల్ షాప్ హాస్పిటల్ కూడా వెళ్తారా వెళ్ళరా? అప్పుడప్పుడు రుద్దుకోవడానికి రుద్దుకునే ప్రోడక్ట్ కూడా కొంటురా కొట్టలేదా? కొట్టుకుంటారా. ఇలాంటి పోతారండి కొంతమంది బ్యూటీ కేర్ పోతారంట, దాని పేరు షాప్ అంటారు, బ్యూటీ పార్లర్ అంటారు. ఆడిపోతే 500-600 అయితే ఒక్కసారికి ఇంకా జరుగుతుందా? అట్లాంటి ప్రోడక్ట్ వాడుకుంటూ పోతా ఉన్నారు. బ్యూటీ కేర్ కూడా ఖర్చు అవుతుంది, అవుతుందా లేదా? మరి అన్ని షాపులలో నేను ఎన్ని షాపులు రాసిన సార్? కిరాణా షాపు, వ్యవసాయం, ఆరోగ్యం, బ్యూటీ కేర్. ఈ 4 షాపులలో ఒక నెల ఖర్చు మామూలుగా తక్కువ ఎంత అవుతుందో సార్ ఒక కుటుంబానికి? ఇలా వ్యవసాయం ముందు గుర్తు పెట్టుకోండి. వ్యవసాయం ఉంది, ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్ ఉంది, మన ఆరోగ్యం ఉంది, బ్యూటీ కేర్. ఇవన్నీ షాపుల పేరు మీద ఒక కుటుంబానికి ఒక నెల ఖర్చు మామూలుగా ఎంత అవుతుందో అంటున్నా. ఎంత సార్? 4,000, 5,000, 6,000. 4 షాపుల పేరు మీద 1000 చేసుకుని 4,000 అయితే సార్. కిరాణా షాప్ 1000 అవుతుందా సార్? కిరాణా షాప్ 1000 రూపాయలు అవుతుందా? వ్యవసాయానికి 1000 రూపాయలు అవుతుందా? వ్యవసాయం 1000 రూపాయలతో చేస్తారా? ఆరోగ్యం అంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్తే 1000 రూపాయలు ఈజీ అవుతుంది. మందులే 6,700 అవుతున్నాయి. ఆయన డాక్టర్ ఫీజు 500. గుడ్ మార్నింగ్ సార్. ఒక్కసారికి 1000 అయితే ఈజీగా అయితే సార్. ఎంత అవుతుంది మామూలుగా అన్ని షాపుల్లో ఒక నెల తక్కువ. అదేం కాదు అన్న, ఇలా కావాలి 4-5 వేలు అన్నాడు. అయితే కావాలి సార్, అయితే ఒక నెలకు 5,000 కాదు అన్ని షాపులలో అయితే కావా? మరి అన్ని షాపుల్లో 5,000 రూపాయల ఖర్చు పోయే ఖర్చా ఆపే ఖర్చా? ఎవరన్నా ఆపుతారా సార్ ఈ ఖర్చు? ఎవరన్నా ఎవ్వరు కూడా ఆపినటువంటి ఖర్చు. ఏం చేసినా ఆపినటువంటి ఖర్చు సార్. ఒక్క నెలకి 5,000 అయితే 5 నెలలకి ఎంత అయితే సార్? 25,000. ఒక నెలకి 5,000. అట్లా 5 నెలలకు సార్ 25,000. ఇది 25,000 రూపాయల ఖర్చు. 5 నెలలకు అయినటువంటి ఖర్చు పోయే ఖర్చా ఆపే ఖర్చా? అన్ని షాపులలో పోయే ఖర్చా ఆపే ఖర్చా? ఎవరైనా ఆపుతారా సార్? ఎవరు కూడా ఆపనటువంటి ఖర్చు. ఇక్కడ కూడా క్లియర్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ బయట పోయేటువంటి అన్ని షాపుల
బయట పెట్టడం ఖర్చుతోని మీరేమైనా బిజినెస్ చేస్తున్నారని అడుగుతున్నా. ఏమైనా బిజినెస్ చేస్తున్నారా? చెయ్యొచ్చా? ఏమైనా ఏమైనా ఆరోగ్యం ఏమైనా వస్తుందా సార్? ఎలాంటి ఆరోగ్యం రావట్లేదు, ఎలాంటి బిజినెస్ కూడా వస్తుందా? ఏమన్నా ఇప్పుడు నేనేమంటున్నా, ఈ ఖర్చుతోని వెస్టీజ్ లా ఎలా బిజినెస్ చేయొచ్చు, ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. మరి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తెలుసుకున్నామా సార్? ఆల్రెడీ బయటటువంటి ఖర్చుతోని బెస్ట్ గా ఎలా బిజినెస్ చేయొచ్చు, ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. మరి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తెలుసుకున్నామా సార్? ఆల్రెడీ సార్ బయట ఎంత అనుకున్నాం సార్? ఎగ్జాంపుల్ గా 5,000. ఎంత? 5,000. ఇప్పుడు అవే ప్రోడక్ట్ బెస్ట్ లో కొనుక్కుంటే 5,000 రూపాయలకి ఏవైతే ప్రోడక్ట్ బయట కొంటున్నారో అవే ప్రోడక్ట్ బెస్ట్ లో కొనుక్కుంటే 5,000 కాస్ట్ 5,300 అయితే సార్. ఎంత? 5,250 నుంచి 5,300 వరకు అవుతా ఉంది. అంటే 5,300 వేసుకున్నా. 250 అయితే నేను 50, 60, 100 రూపాయలు ఎంత అవుతుంది సార్? 5,300. ఎంత అవుతుంది? 5,000. ఇక్కడ ఎంత అవుతుంది? 5,000. మరి ఇక్కడ ఈ 300 రూపాయలు కావచ్చు, 400 ఎక్కువ కావచ్చు. ఎందుకు ఎక్కువ అవుతుంది సార్? ఎందుకు ఎక్కువైతుంది అంటే బయట ప్రోడక్ట్ కంటే ప్రోడక్ట్ బాగున్నాయా బాగాలేవా? బాగున్నాయి అంటే బయట దానికంటే కొంచెం ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఇద్దరు 300-400 రూపాయలు ఎక్కువ ఉన్నాయి సార్. ఇట్లా అవడం వల్ల మనకి ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ వస్తున్నాయి. ఏ క్వాలిటీ? ఇండియన్ క్వాలిటీ కావు ఇవి జపాన్ అయినా అమెరికన్ స్టాండర్డ్ ఉండే ప్రోడక్ట్ అని కూడా ఆ దేశాల క్వాలిటీ ఉంటే మన ప్రోడక్ట్ అని కూడా ఇండియన్ క్వాలిటీ కంటే అమెరికన్ అయిన జపాన్ స్టాండర్డ్ ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇట్లా ఈ ప్రోడక్ట్ కొనుక్కోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎంత సరుకు 5,300 కొనుక్కుంటే మనకి ఎన్ని పాయింట్లు వస్తున్నాయి సార్? 150 పాయింట్లు వస్తున్నాయి. ఎన్ని పాయింట్లు? 150 పాయింట్లు వస్తున్నాయి. మరి 150 పాయింట్లు రావడం వల్ల సో మనకి ఏమొస్తుందంటే మనకు ఒక 400 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తున్నాయి సార్. ఎన్ని ప్రోడక్ట్ వస్తున్నాయి సార్? 400 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తున్నాయి. అంటే 10% అని చెప్తాము. అంటే ఒక 400 రూపాయల ప్రోడక్ట్ వస్తా ఉన్నాయి. అదే కాకుండా ఒక 150 రూపాయల పైసలు కూడా మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి. మనకి ఎంత వస్తున్నాయి? 150. సో 450 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తున్నాయి. 150 రూపాయలు అకౌంట్లోకి వస్తున్నాయి. మళ్ళీ ఎంత పెట్టి కొనుక్కుంటే 5,300 కొనుక్కుంటే ఎంత వచ్చింది? 400 ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చినాయి. 150 రూపాయలు మళ్ళీ మన అకౌంట్లోకి వచ్చింది. ఇది ఒక నెల కాదు సార్, ఒక 4 నెలలు తీసుకున్నాం. ఎన్ని నెలలు? 4 నెలలు తీసుకుంటే ఎంత ముందు ఒక నెలకి ఎంత అయింది? వెస్టేజ్ లా 5,300. ఇప్పుడు ఎన్ని నెలలు తీసుకున్నాము? 4 నెలలు. ఎంత అయితే సార్? 5,300 చొప్పున 4 నెలలు తీసుకుంటే ఎంత అయింది? 21,200 అవుతుంది సార్. ఎంత? 21,200. మరి ఎందాక ఒక నెలకి 400 రూపాయల ప్రోడక్ట్ వచ్చినాయి అన్నాం. ఇప్పుడు ఎన్ని నెలలు కొంటున్నాం సార్? 4 నెలలకి ఎంత అవుతుంది? 1,600 రూపాయల ప్రోడక్ట్ కూడా ఫ్రీ వస్తుంది. అవునా కదా? రైట్ సార్. అదే కాకుండా ఒక నెలకు మనకు 150 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తే 150 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తే అక్కడ 4 నెలలు కొంటున్నాం సార్. 4 నెలలకి ఎంత వస్తుంది సార్ క్యాష్ బ్యాక్? 600 రూపాయల ప్రోడక్ట్ కూడా 600 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా మనకు ఫ్రీగా వస్తుంది. సార్ నో రైట్ సార్. ఇట్లా వరుసగా ఇప్పుడు ఈ అన్ని షాపులు ఒక 4-5 వేలు కావా? అన్ని షాపుల అయితే అవుతాయి. అదే 4-5 రూపాయలు బెస్ట్ తీసుకొస్తే ఎన్ని పాయింట్లు వస్తాయి సార్? 150 పాయింట్లు వస్తాయి. ఈ 150 పాయింట్ల చొప్పున వరుసగా 4 నెలలు కొట్టి ఎన్ని నెలలు సార్? అంటే కిరాణా షాప్ అన్ని షాపులలో ఒక నెల కొనాలా? వరుసగా కొనాలా? ఒక తరాల నుంచి కొంటున్నాం. అంటే ప్రతి నెల కొనాలి. కానీ వెస్ట్ ఎన్ని నెలలు కొంటున్నామో 4 నెలలు కొంటే వెస్టీజ్ కంపెనీ 5వ నెల 4,100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తా ఉంది. ఒక నెలకే ఫ్రీ ఇస్తా ఉంది. గుడ్ మార్నింగ్. ఎంత ఫ్రీ ఇస్తుంది సార్? 4,100 ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తా ఉంది. మనము ఎన్నో తరాల నుంచి కొన్నా కూడా ఒక నెల ఫ్రీ ఇచ్చారా? ఒక 4 నెలలు కొంటే ఎంత ఫ్రీ ఇస్తుంది? 4,100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. 600 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అదే కాకుండా 1,600 రూపాయల ప్రోడక్ట్ కూడా ఫ్రీగా వస్తుంది. ఒక్కసారి మనకు ఫ్రీగా వచ్చినాయి, రిటర్న్ వచ్చినాయి, మనం అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమేమి ఫ్రీగా వచ్చినాయి సార్? క్యాష్ బ్యాక్ ఎంత ఫ్రీ వచ్చింది? 600. ఫ్రీ ప్రోడక్ట్ ఎంత? 1,600. 5 నెలల పేరు మీద ఎంత ఇచ్చింది? 4,100 రూపాయలు ఇచ్చింది. ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఎంత అవుతుందంటే 0 తర్వాత ఇవన్నీ ఎంత సార్? 6,300. ఎంత సార్?
6,300. ఎంత? 6,300. మనం ఎంత ఖర్చు పెట్టాం వెస్టేజ్ లా? 21,000. 4 నెలలకు ఎంత ఖర్చు పెట్టాము? 21,000 నుంచి 6,300 తీసేస్తే ఎంత అవుతుందంటే 14,900 రూపాయలు అవుతుంది సార్. ఎంత అవుతుంది సార్? 14,900. మరి ఎన్ని నెలలు సార్? 4 నెలలు కూడా 1 నెల ఫ్రీ అయింది కదా. ఇప్పుడు 5 నెలలకు ఎంత అయింది సార్ వెస్టేజ్ లా? 14,000. 5 నెలలకు ఎంత అయింది? 14,900. 5 నెలలకు ఎంత అయింది? 25,000. ఎంత? 25,000. ఇక్కడ ఎంత అయింది? 14,000. మరి బయట ఖర్చు ఎక్కువైందా వెస్ట్ ఖర్చు ఎక్కువైందా? బయట. బయటనా వెస్టేజ్ లోనా? బయట. 50% ఆఫ్ అవుతుంది సార్. దాదాపు 50% ఆఫ్ అంటే ఎంత సార్? 12,500 కావాలి, 15,000 అవుతుంది అంటే 50 కాబట్టి ఒక మనకు దాదాపు ఒక 40% అంటే ఆఫ్ అవుతుంది. 40% అయితే తక్కువే వస్తుంది. బయట 25,000 అవుతుంది. ఇక్కడ వెస్టేజ్ 5 నెలలు. బయట 5 నెలలకు ఎంత అయింది? 25,000. వెస్టేజ్ లా 14,900. బయట 1 నెలకి ఎంత? 1 నెలకి ఎంత పడుతుంది? ఇప్పుడు 14,900 డివైడెడ్ బై 5 నెలలు, అవునా కదా? చేస్తే ఎంత అవుతుందంటే మీకు 20,980 అంటే దాదాపు ఒక 20 రూపాయలు తక్కువ కాబట్టి 3,000 రూపాయలు అవుతుంది సార్. ఎంత సార్? 3,000. ఇక్కడ వెస్ట్ లో 1 నెలకి ఎంత పడుతుంది? 3,000. అదే వెస్ట్ అయితే 5,000. మరి బయట ప్రోడక్ట్ ఎక్కువనా వెస్ట్ ప్రోడక్ట్ ఎక్కువనా? బయట. బయటనా వెస్ట్ లోనా? బయట. బయటనే. ఇంటర్నేషనల్ గల్లీ ఢిల్లీ కాసా గ్లోబల్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ కూడా బయట షాప్ రేట్ కంటే కూడా తక్కువే వస్తుంది. అవునా కదా? మనకి ఏం కావాలి సార్? సాధారణంగా మనిషి ఏం ఆలోచిస్తాడంటే మంచి ప్రోడక్ట్ కావాలి, బయట షాప్ రేట్ కంటే ఇదే కదా ఆలోచించేది. ఇట్లా ఈ ఆలోచించేది నేను ఒక్కనే ఆలోచిస్తారా? అందరూ ఆలోచిస్తారు. అందరూ అంటే మనకి ఏం కావాలి సార్? మంచి ప్రోడక్ట్ కావాలి, బయట షాప్ రేట్ కంటే తక్కువ. ఇప్పుడు మరి ప్రోడక్ట్ వాడుకుంటే మనకు ఆరోగ్యం వస్తుందా వస్తలేదా సార్? వస్తుంది సార్. కావాలంటే బెస్ట్ ప్రోడక్ట్ గురించి యూట్యూబ్ లో లక్షల వీడియోలు ఉన్నాయి. ఆరోగ్యం వస్తుందా లేదా చెక్ చేయండి. లేదంటే 4 నెలల నుంచి 5 నెలల నుంచి సంవత్సరం నుంచి వాడుతున్నాను అడగండి, వాళ్ళే చెప్తారు. మీకు ఏమైనా క్యాన్సర్ ఉందా, పక్షవాతం వచ్చిందా, బీపీ వచ్చిందా, గుండెపోటు వచ్చిందా, మీకు ఏమైనా షుగర్ వచ్చిందా అడగండి, వాళ్ళే చెప్తారు. ఒక 4 నెలలు అంటే ఆల్రెడీ ఉన్నోళ్ళు కాదు, కొత్తగా ఉన్నవాళ్ళని అడగండి మీకు ఏమైనా వచ్చిందంటే ఏం రాలేదని చెప్తారు. ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఆరోగ్యం వస్తుంది. మరి ఆరోగ్యంతో పాటు ఏమైనా ఆదాయం వచ్చిందా సార్? ఈ ప్రోడక్ట్ వాడుకుంటే ఏమైనా ఆదాయం వచ్చిందా? వచ్చిందా లేదా? 150 రూపాయలు వస్తుంది. 4 నెలలకు 600 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. మనకి ఎవరైనా ఇచ్చారా సార్? ఇక్కడ ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. అదే కాకుండా బయట షాప్ రేట్ కంటే వెస్టేజ్ ప్రోడక్ట్ రేట్ ఎక్కువనా రేట్ తక్కువనా? తక్కువనా ఎక్కువనా సార్? తక్కువ. అంటే ఒక షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు ఆరోగ్యం ఆదాయం బయట షాప్ రేట్ కంటే కూడా తక్కువకి వస్తుంది. మరి ఆరోగ్యం ఆదాయం బయట షాప్ రేట్ కంటే తక్కువ నాకు ఒక్కరికి కావాలా? అందరు కావాలా? అందరికి ఇదే ఆరోగ్యం, ఇదే ఆదాయం, అందరికి బయట షాప్ రేట్ కంటే తక్కువకే కావాలని ఆలోచనతోనే అందరికి చెప్పడం స్టార్ట్ చేస్తే అందరు ఏమంటారు అంటే సొల్యూషన్ అంటున్నారు. ఏమంటున్నారు సార్? మంచి ఏదో అని బయలుదేరి చెప్తుంటే అందరూ ఏమంటారు అంటే సొల్యూషన్ అంటున్నారు. మరి తెలిసి అంటురా తెలియకంటురా? తెలియకంటారు సార్. సో ఎందుకంటారు అంటే బయట పైసలు కట్టించే కంపెనీల పైసలు కట్టి మోసపోయి ఈ కంపెనీలో పైసలు కట్టి లేకపోయినా కూడా ఆ కంపెనీ ఈ కంపెనీ ఒక్కటే అనుకొని తెలియకంటారు తప్ప తెలిసి అంటారు. తెలిసి అంటారా తెలియకంటారు. కొంతమంది సాదా కాకుండా అంటే ఇలాంటి మనం ఏం చేస్తామని తెలియక సాదా కాక చేయలేక ఊరిని చేయలేదని చెప్పలేక ఏమంటారంటే ఇవన్నీ మా సొల్యూషన్ మరి వేస్ట్ ఇట్లా కూడా చెప్తా ఉన్నాం. మరి అల్టిమేట్ గా తెలిసినా తెలియకంటారా? తెలియకంటారు సార్. ఒక షాప్ ఏంటి సార్? బయట షాప్ ఉండిపోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, బయట షాప్ రేట్ కంటే మరి ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా బెస్ట్ గా ఉందా లేదా? ఉందా సార్? ఉంది సార్. ఆదాయం కూడా ఉంది వెస్టేజ్ లా. సో ఆదాయం ఉంది కాబట్టి ఈరోజు గవర్నమెంట్ జాబ్ మానేసుకొని వస్తున్నాం. నేను కాదు సార్, డిప్యూటీ ఎంఆర్ఓ దాదాపు 400-500 మంది నా టీంలో ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళు దీనికి రోడ్ మీద పోయేటోళ్ళు కాదు, గవర్నమెంట్ జాబులే ఉన్నారు. దాదాపు 400-500 మంది అందరూ ఉన్నారు. వీళ్ళు ఉన్నారు ఆనందరు. కానీ మరి ఎందుకు వస్తున్నారు ఈ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు? డిప్యూటీ ఎంఆర్ఓలు, సిఐలు, ఎస్ఐలు, లాయర్లు. నా కర్నూలులో దాదాపు 4-5 ఉన్నారు కదా లాయర్స్. నా అంటారు
ఎందుకు వస్తా ఉన్నారు? అంత పెద్ద చదువు చదువుకొని లాయర్ చేసి సీఐ చేసి ఎందుకు వస్తా ఉన్నారు అంటే అక్కడ లేనిదేదో ఇక్కడ ఉంది, అక్కడ లేనిదేదో ఇక్కడ ఉంది. ఉందా లేదా? ఉంది సార్. అదే ఆదాయం అని చెప్పొచ్చు. ఇందులో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే ఎన్ని సంవత్సరాలు సార్? 1 సంవత్సరం 2 సంవత్సరాలు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే ఎంత సంపాదించే అవకాశం ఉంది సార్? బెస్ట్గా ఎంత? 1,00,000. మరి బయట ఒక 1 year డేస్ కష్టపడితే నెలకు 1,00,000 వచ్చే అవకాశం ఉందా సార్? మరి లేదు. ఉందా? లేదు. లేకపోయినా మనం ఏం చేస్తాం సార్? ఎగిరేసి దంచుతాం. ఆడ ఓ దంచుతూనే ఉంటారు. మళ్ళా ఆడగా దంచు ఇటు దంచు. లేదంటే నేను ఆడే దంచుతా. నువ్వు దంచుడు కాదు, వాళ్ళు దంచుతారు. దిమ్మడ దమ్మడ సార్. నువ్వు దంచుతున్నావా? వాళ్ళు దంచుతున్నారా? వాళ్ళే. వాళ్ళు దంచుతారా? నువ్వు అనుకుంటున్నావు నేనేదో దంచుతున్నాను. నువ్వు దంచుతా, వాళ్ళే దంచుతారా? సార్ ఒక 1 year డేస్ వెస్ట్ సీరియస్ గా పనిచేస్తే 1,00,000 వచ్చే అవకాశం అన్న వెస్ట్ లో ఉందా లేదా? ఉంది. కనీసం అవకాశం అన్న బయట ఉందా? లేదు. ఇక్కడ ఉంది. ఈ విషయం జనాలకి తెలియదు. ఏం మాట్లాడు తెలియక తెలిసి అన్నాడా? తెలియక అన్నాడా? తెలియక. ఆరోగ్యం వస్తుందని తెలియక అన్నాడు, ఆదాయం వస్తుందని కూడా తెలియక అంటా ఉన్నాడు. సో ఇంకొక విషయం చెప్పండి సార్. మరి ఒక 1 year ప్లేస్ రెస్ట్ సీరియస్ గా పనిచేస్తే టీం వస్తుందా రాదా? వస్తుంది. మరి టీం వచ్చిన తర్వాత అబ్బాయి ఈ అబ్బాయిని మన బ్యాగ్ వేసుకోపో. మన దొంగల బ్యాగ్ ఉంది కదా, ఆ దొంగల బ్యాగ్ వేసుకోపో. తొందర వేసుకోపో. ఒక 4 తీసుకురా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక 1 year డేస్ కష్టపడితే టీం వస్తుందా రాదా? వస్తుంది. మరి ఒక 1 year డేస్ కష్టపడితే ఇక్కడ టీం వస్తుంది. మరి టీం వచ్చిన తర్వాత టీం ద్వారా 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత ఈ 1,00,000 చేసినా వస్తుందా? చేయకున్నా వస్తుందా? చేయకున్నా వస్తుంది. శాతనైనా వస్తుందా? శాత కాకున్నా వస్తుందా? శాత కాకున్నా వస్తుంది. ఉన్నా వస్తుందా? లేకున్నా వస్తుందా? లేకున్నా వస్తుంది. లేకున్నా వస్తుంది. శాత కాకున్నా వస్తుంది. చేయకున్నా వస్తుంది. ఎందుకు వస్తుంది సార్? నువ్వు 2 ఏళ్ళు కష్టపడి చెమట తీసినందుకు ఇక్కడ టీం వచ్చింది. టీం ద్వారా 1,00,000 రూపాయలు వస్తుంది. ఆ 1,00,000 వచ్చినప్పుడు నువ్వు చేసినా చేయకున్నా శాతనైనా శాత కాకపోయినా ఈ భూమి మీద ఉన్నా లేకున్నా ఏ ఇన్కమ్ ఉందో ఏ పొజిషన్ ఉందో ఆ కష్టపడ్డ కష్టం నీ కష్టం. అది ఆ కష్టం ఎవరిది? నీ కష్టం. కాబట్టి నీ కష్టము తర్వాత తరాలైనటువంటి 3 తరాల కోసం సార్. ఎన్ని తరాలు సార్? 3 తరాలు. కష్టపడ్డ కష్టం 3 తరాలకు వచ్చే అవకాశం బయట ఎక్కడ ఉందా? 30 ఏళ్ళు పనిచేసినాక ఏ బిడ్డ వెళ్ళిపోతూనే ఉండాలి. వెనకాల చూడకుండా మాట సార్. 30 ఏళ్ళు కింద పని చేసిన ఏ బాబు వెళ్ళిపోవాలి. మోసుకోవాలి, వెళ్ళిపోవాలి. చిన్న కంపెనీ ఉన్నప్పుడు జాయిన్ అయ్యి పెద్ద కంపెనీలుగా తయారవుతుంది. అది పెద్ద కంపెనీ. 30 ఏళ్ళ కష్టం ఉంది. పో అని వెళ్ళిపోవాలి. ఎక్కడ పోయింది 30 ఏళ్ళ కష్టం? ఎక్కడ పోయింది? ఎవరిదినా నీ కష్టం? నువ్వు కష్టపడ్డ ఒక 1 year 2 years 3 years నువ్వు ఏ కష్టపడ్డావో కష్టము తర్వాత తరాలైనటువంటి 3 తరాలు వచ్చే అవకాశం ఇక్కడ వెస్టిజ్ లో ఉంది. బయట ఎక్కడ ఉందా? లేదు. లేకపోయినా కూడా ఎగిరెగిరి దంచుతారట. పోయి దంచుడు ఆడ ఇడ దంచాడే, నేను ఆన్లైన్ దంచుతా. గుడ్ మార్నింగ్. సో మరి మనం కష్టపడ్డ కష్టం 3 తరాలకు వచ్చే అవకాశం ఇక్కడ ఉన్నటువంటి విషయం జనాలకు తెలుసంటారా? తెలియకంటారా? తెలియక సార్. నువ్వు కష్టపడుతున్నావు వస్తాయి, శాతనైతుంది వస్తుంది. నువ్వు ఉన్నవాడు ఎవడెవడు ఇచ్చుకోరా బయట ఎక్కడ పోతున్నా ఇస్తా మళ్ళీ తెల్లారు రేపు ఇస్తాంటే ఇచ్చుకోదరా? నువ్వు లేకపోతే శాత కాకపోతే చెయ్యకపోతే ఎవరి టైం ఎక్కడ ఏ క్షణంలో ఎలా ఒకసారి ఆలోచించు. నువ్వు చించుకుంటావు కదా రోజు ఏదేదో, ఒకసారి చించు. చెయ్యకపోతే సంగతి ఏంది? శాత కాకపోతే సంగతి ఏంది? అసలు ఈ భూమి మీద లేకపోతే సంగతి. ఈ రోజు నా ఇన్కమ్ నెలకు 8.5 లక్షల పైనే. అవునా కాదా? లాస్ట్ మంత్ నా ఇన్కమ్ ఎంత? 8,60,65,000. అవునా కదా? 8,60,65,000 ఇప్పుడు చేసినా వస్తుందా? చేయకుండా వస్తుందా? సాధనైనా వస్తుందా? సాధన కాకుండా వస్తుందా? ఉన్నా వస్తుందా? లేకున్నా వస్తుందా? లేకుండా నా భార్య స్టార్ట్ చేస్తుంది 8.5 లక్షల కాడికి వెళ్ళి.
నా భార్య లేకుండా కూడా నా కొడుకు స్టార్ట్ చేస్తాడు 2.5 లక్షల కాడ నుంచి. మరి మీ భార్య ఏడికెళ్ళి స్టార్ట్ చేస్తుంది? 0. నీ కొడుకు ఏడికెళ్ళి స్టార్ట్ చేస్తాడు? 0. నువ్వు చేసినావు కదా, చేసినట్టు వల్ల మస్తు కష్టపడ్డా. ఎక్కడ నీ కష్టం ఎవరు ఎత్తుకపోయారు? ఆకలి ఎత్తుకపోయినాయా, గద్దలు ఎత్తుకపోయినాయా? లేని దగ్గర చేసినావు. ఇట్లాంటి అవకాశం లేని దగ్గర పనిచేసినావు. ఎక్కడ ఉంది అవకాశం? Yes. నీ కష్టం 3 తరాలకు వచ్చే అవకాశం ఇక్కడ ఉంది. సుదర్శన్ మహంతి, ఆయన పేరేం పేరు సార్? సుదర్శన్ మహంతి. సుదర్శన్ మహంతి. ఆయన 2010 నుంచి 2018 వరకు వెస్టిజ్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? 8 సంవత్సరాలు సార్. 8 సంవత్సరాలు చేశాడు. మామూలుగా 8 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అంటే 20,000, 30,000, 40,000 ఇస్తారు బయట, అవునా కదా? Yes. కానీ వెస్టిజ్ ఆయన ఇన్కమ్ ఎంత అంటే 10,52,000 నెలకు. ఎంత? 10,52,000. 8 ఏళ్ళు చేస్తే థ్యాంక్ యూ. సపోర్ట్లు తప్పకొట్టినందుకు థ్యాంక్ యూ చెప్తా ఉన్నా. ఇక్కడే ఉన్నావా? ఇంటికాడనే ఉన్నావు కదా? ఇన్నే ఉన్నావా, ఇంటికాడనే ఉన్నావా? ఎంతుంది సైట్ ప్రాబ్లం? ఎంతుంది సైట్? ఏమన్నా నువ్వు రోజు పెట్టుకోవడం తప్ప ఏమో కదా. ఆ సప్లిమెంట్ వాడు 5-6 నెలలు వాడు. ఎంత సైట్ ఉంది అంత సైట్ అవి తీసుకుపోయి ప్రకటించాడు, పడేసేసి. మన దాంట్లో అట్లా ఉన్నాయని చెప్తున్నా కదా. అదే 5-6 నెలలు వాడమని చెప్తున్నా కదా. వాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో పెద్ద ప్రాబ్లం 3.4 పాయింట్ ఉన్న వరకు తీసి పడేసి అలాగే అలా తీసేసుకొని ఉంటాం. Yes. మరి ఎన్ని సుదర్శన్ మహంతి అంటే ఎన్ని చేసింది సార్ మెసేజ్? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. ఎంత వస్తుంది ఆయన నెలకు? 10,52,000. 8 ఏళ్ళు చేస్తే నెలకు 10,52,000 ఇన్కమ్ ఉన్నప్పుడు కార్ యాక్సిడెంట్ చచ్చిపోయింది. ఏం జరిగింది? కార్ యాక్సిడెంట్ చచ్చిపోయాడు. మా కార్ యాక్సిడెంట్ నెలకు 10 లక్షలు సంపాదించే వ్యక్తి కార్ యాక్సిడెంట్ చచ్చిపోతే ఆ కుటుంబం ఏం కావాలి? రోడ్డు మీద కావాలి. ఆ కుటుంబ ఆదాయం సున్నా కావాలి. Yes. వెస్ట్ ఈ రోజు ఉండడం వల్ల, వెస్ట్ 3 జనరేషన్ ప్లాన్ ఉండడం వల్ల వాళ్ళ భార్య పేరు సుబంతి మహంతి. యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి, చూడు ఒకసారి. సుదర్శన్ మహంతి అని కొట్టు, సుబంతి మహంతి అని యూట్యూబ్ లో కొట్టు. ఆమె చెప్తున్నా, భర్త లేడన్న బాధ తప్ప నా భర్త ఉన్నప్పటికంటే నేను 15 లక్షలు సంపాదిస్తున్నాను చెప్తా ఉంది. మరి భర్త ఉన్నప్పుడు 10 లక్షలు అయితే భార్య అయిన తర్వాత 15 లక్షలు ఇచ్చే వ్యవస్థ ఉంది. భూమి మీద ఏ గవర్నమెంట్ జాబ్ ఉంది, ఏ వ్యవసాయం ఉంది, ఏ కూలి పని ఉంది, ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. Yes. ఈ విషయాలన్నీ జనాలు తెలుసా? తెలియదు. ఏమంటే తెలియక మస్తు చూసినాం. ఏం చూసినావా అంటే ఏదో పైసలు కట్టించి కంపెనీ చెప్తాడు, కూడా 2 పైసలు కట్టించి కంపెనీ చెప్తాడు. Yes. తెలుసు అంటుందా, తెలియకంటుందా? తెలియక. ఇక్కడే మన రాజేంద్ర నగర్ 30 ఏళ్ళు గవర్నమెంట్ డ్యూటీ చేశాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో. అతని పేరు షేక్ షాజహాన్. 30 ఏళ్ళు పనిచేసి రిటైర్మెంట్ అయ్యి ఇంటికాడ కాలక్షేపం చేసి టైం పాస్ చేస్తాడు. 30 ఏళ్ళు పనిచేసినట్టు ఎంతంటే 1,10,000 జీతం అయ్యేది. ఎంత? 1,10,000. రిటైర్మెంట్ కాగానే 30 పెండలాగానే 30,000 పడిపోయింది. పెండ పడుతుంది అయిపోయిందా? 30,000 1,10,000 కాస్త రిటైర్మెంట్ కాగానే 30,000 పడిపోయింది. ఆ 30,000 పెన్షన్ ఇంటికాడ తీసుకుంటూ కాలక్షేపం టైం పాస్ చేస్తాడు. ఈ టైం పాస్ చేసే టైంలో వెస్ట్ అవకాశం వస్తే తెలుసుకొని జాయిన్ అయ్యి ఒక 2 ఏళ్ళు పనిచేసి 2,12,000 ఇన్కమ్ ఉన్నప్పుడు 2021 మార్చి 12 చచ్చిపోయింది. చచ్చిపోతే కూడా క్లాస్లో 30 ఏళ్ళు పనిచేస్తే 30,000 పెన్షన్ వస్తుంది. 2 ఏళ్ళు పనిచేసి 2,12,000 ఇన్కమ్ ఉన్నప్పుడు 2021 మార్చి 12 కరోనాతో చనిపోతే ఈరోజు భార్య 2.5 లక్షలు ఇస్తుంది. బెస్ట్ బాగుందా లేదా? దీనికోసం ఆరాటం చేయి. ఓ పని చేస్తే ఆరాటం చేస్తున్నాం, చేస్తే దానికి ఆరాటం చేస్తే చేయనప్పుడు, శాత కానప్పుడు, లేనప్పుడు ఏదో ఒకసారి ఆలోచించు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం. అతని పేరు ఫనీ కుమార్. అనారోగ్యం రీత చనిపోయే స్టేజి, చనిపోయాడు కూడా. నేను బ్రతుకున్నప్పుడు నా కుటుంబం ఎన్ని కష్టాలతో చనిపోతే ఎన్ని కష్టాలు ఆలోచనతో నేను చనిపోకపోతే బాగుండు, నేను సావకపోతే బాగుండని భగవంతుడు రోజు కోరుకుంటా ఉన్నాడు. అలా కోరుకుంటుంటే భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం పేరే అవకాశం ఇవ్వడం వల్ల అవకాశం గురించి తెలుసుకొని ఇందులో ఉన్నటువంటి 3 జనరేషన్ అనే పాయింట్ కు కనెక్ట్ అయ్యి ఈ పాయింట్ కోసమే జాయిన్ అయ్యి ఈ పాయింట్ కోసమే బెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది సార్ ఆయన.
స్టార్ట్ చేసి ఒక 2 నుంచి 3 సంవత్సరాలు చేసిన తర్వాత 2,50,000 ఇన్కమ్ ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. కానీ ఈ రోజు అలా బాబు పేరు భరత్ కుమార్, చిన్న పిల్లోడే, నెలకు 3,68,000 తీసుకుంటాము. ఉందా లేదా? మరి ఇలాంటి అవకాశం బయట ఎక్కడ ఉందా సార్? లేదు. మరి ఇక్కడ ఉంది. మరి ఈ విషయం జనాలకి తెలియదు. ఏమంటారు ఈ కంపెనీ? మాస్టర్స్. మరి తెలిసంటారా తెలియకంటారా? తెలియక. తెలియకంటారు తప్ప తెలిసానంటే మరి తెలిసింది ఎవరికి? నాకు. ఈ రోజు మీటింగ్ వచ్చింది ఎవరు? నేను. చూసింది ఎవరు? నేను. తెలుసుకున్నది ఎవరు? నేను. మేమా నేనా? నేను. ఆకలి ఎవరికైతుంది? నాకు. నాకా? ఆమెకు అవుతున్నదో నీకే తెలుసుకుంటా. వాళ్ళకి ఎన్నుకున్న వాళ్ళకి అయింది కూడా నేను తెలుసుకుంటా మేడం. అప్పుడే అది ఇప్పుడే వచ్చిరా వాళ్ళ గురించి మరి వీళ్ళ గురించి కూడా వీళ్ళు కూడా అవుతుందంటే కదా. అందరూ చెప్పినావు, అందరి గురించి చెప్పినట్టే కదా. అంటే బ్యాటరీ పెడతానుకుంటా మేడం. మీరు ఇప్పుడే వచ్చి ఎట్లా ఆకలేదు చెప్పండి. మన గురించి అలా మన గురించి మాట్లాడాలి. వాళ్ళ గురించి మనకి ఏం తెలుసు తెలియదు కాబట్టి నా గురించి మాట్లాడుకోవడం తెలియదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆకలేదు ఎవరికి సార్? నాకు. తెలిసింది ఎవరికి? నాకు. చూసింది నేను. విన్నది నేను. ఎవరు పోయి అడుగుతున్నాం ఇంటికాడ? నేను. ఎవరు పోయి అడుగుతున్నాం? ఇవన్నీ తెలిసిన వాళ్ళ గురించి ఇవన్నీ తెలిసి తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా? తెలియక. తెలుసా తెలియక? తెలియక. తెలియక మాట్లాడుతుంది తప్ప తెలిసి మాట్లాడతారు. సో వాళ్ళు ఏం తెలుసు అంటే ఒక పైసలు కట్టించి కంపెనీల గురించి తెలుసు తప్ప అంతకన్నా ఎక్కువ తెలియదు. సో తెలియక మాట్లాడుతున్నారు అర్థం చేసుకొని. సో తెలియజేయాలి, తెలియజెప్పాలి, అర్థమయ్యేటట్టు చేయాలి, అర్థం చేసుకొని చాలా సీరియస్గా పని చేయడం స్టార్ట్ చేసిన. సో ఎందుకంటే నాకు ఏం తెలియదు, వీళ్ళు ఏమనంటే మా సూచన ఉంటుంది తప్ప ఏం చూడలేదు, ఏం తెలియలేదు అని తెలుసుకొని ఇంకా చాలా డబ్బు ఉంది, అందుకని ఎక్కువ ఆరోగ్యం ఉందని అర్థం చేసుకొని సో నేను కూడా చేయాలని అర్థం చేసుకొని ఒక 10,000 రావా మనకు అనిపించింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇలా లక్షలు ఉన్నాయని అర్థమైపోయింది, కోట్లు ఉన్నాయని కూడా అర్థమైపోయింది. మనకు ఎద్దు అవన్నీ ఎందుకు కోట్లు, ఏం చేసుకుంటాం కోట్లు, మనకు 10,000 వస్తుంది చాలన్న ఆలోచనతో స్టార్ట్ చేసి చెప్పడం స్టార్ట్ చేసిన. సో చాలా మంది చెప్పారు సార్, ఒక 100-200 మంది చెప్పారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక 100-200 మంది చెప్తే లాస్ట్కి ఒక 4 కనెక్ట్ అయ్యారు సార్. ఎంతమంది సార్? 4. మరి 100-200 మంది చెప్తే 4 ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే 4కే తినరాకుంది, 4కే ఆకలి ఉంది, మిగతా వాళ్ళందరికీ ఆకలి చెప్పినట్టుగా ఏదో ఆకలి ఉందని యాక్టింగ్ చేస్తారు తప్ప ఒక 4 నో యాక్టింగ్ నో చెప్పగానే ఆగిపోతున్నారు అంతే. 4 కాదు, 400 కాదు, 4,000 మంది చెప్పినా నో రివర్స్ గేర్, ఓన్లీ ముందుకు వెళ్ళిపోవాలి. Yes. ఊపిరి రానగానే రాదట లక్ష్మీదేవి. ఓకే అవుతుందా లక్ష్మీదేవి? లక్ష్మీదేవి అంటే డబ్బు, ఆమె కాదు లక్ష్మీ అని అట్లా అనుకుంటాను నేను. సో ఊరికనే రాదు సార్, అర్థం చేసుకున్నా. ఎన్నో ఏళ్ళు కష్టపడ్డా గవర్నమెంట్ జాబ్ కోసము. ఎన్నేళ్ళు చదువుతున్నాం సార్? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలి? 15-20 ఏళ్ళు కష్టపడాలి. 12 సార్? 15-20. కనీసం ఒక డిగ్రీ కంప్లీట్ కావాలి, ఒక సంవత్సరం 2 ఏళ్ళు చదవాలి జాబ్ కోసం. అవును. ఆ డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఒక 20-21 సంవత్సరం అవుతుంది, అవునా కదా? Yes. ఒక 22-23 సంవత్సరాలు కష్టపడాలి. సార్ను చదువు డాక్టర్ కావాలని కూడా మళ్ళా ఆ చదువు అయిపోయినా ఒక 4 ఏళ్ళు కష్టపడాలి. ఇంజనీర్ కావాలన్నా ఒక 4 ఏళ్ళు కష్టపడాలి. ఒక డ్రైవర్ కావాలన్నా కష్టపడాలి. సార్ను Yes. ఊగనే అవుతుందా సార్? ఇక్కడ కూడా కాదు. ఊకనే అవుతుంది, కానీ అక్కడ వచ్చేది డబ్బు రాదు. ఊకని పుడుకున పోయి నెలకి డబ్బు వస్తుంది చూడ, అది పెద్దగా డబ్బు రాదా? పెద్ద డబ్బు రావాలి అంటే మాత్రం టైం పడుతుంది. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు పడుతుంది. సార్ను అని నేను కూడా సో చాలా మంది 100 మంది చెప్పిన సార్, 100 మంది చెప్తే ఒక 4 కనెక్ట్ అయ్యారు. 4 ఎందుకు కనెక్ట్ అయ్యారంటే అరే నేను చేస్తున్న జాబ్తో మీరు ఏం సరిపోవట్లేదు, 90% నా ఇల్లు ఏం మారలేదు, నా అమ్మాయిన కష్టాలు మారలేదు, నా పిల్లల లైఫ్ ఏం మారలేదు అని అర్థం చేసుకొని ఇంకా ఏదైనా చేయాలి, ఎంత ఓపికనైనా ఉండాలి, మంచి సిస్టమ్ అని అర్థం చేసుకొని సో ఒక 4 కనెక్ట్ చేసుకున్నా. నేను బాగా కష్టపడ్డది ఈ 4 వచ్చేంతవరకే కష్టపడ్డాను సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు ఎక్కడ కష్టపడ్డావు అడిగితే మాత్రం నేను ఇక్కడే కష్టపడ్డా. ఇక్కడ ఈడ టైం పట్టింది నాకు, ఈడ మాత్రమే టైం పట్టేది, తర్వాత ఏం టైం పట్టలేదు నాకు. సో ఈడ రావడానికి కారణం చేసిన, పోరాటం చేసిన, ఓపిక చేసుకున్నా, కోరిక చేసుకున్నా, తీరిక చేసుకున్నా. సో నెగిటివిటీని తట్టుకున్నా, ఎవరు చెప్పినా విన్నా ఇక్కడ. సో ఎందుకంటే మనం ఇలా సక్సెస్ కావాలి కాబట్టి. సార్ను 4 ప్లస్ మీరు ఎంతమంది అయినా సార్? 5 మంది. 5 అయినాం సార్. ఇప్పుడు 5 కలిసి పనిచేయడం స్టార్ట్ చేసినాం సార్. ఈ 5 మంది సార్ రైట్, ఈ 5 రావడానికి కష్టపడ్డాము. ఉన్నాయి సార్, కూర్చొని కావాలంటే ఉన్నాయి, లేదంటే నిలబడండి, ఏం కావాలి మాట్లాడు. సో కొంచెం జరగండి, కొంచెం జరగండి.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎంతమంది సార్? నలుగురు ప్లస్ నేను ఎంతమంది సార్? ఐదుగురం వచ్చి ఇప్పుడు లీడర్ ఇంతకుముందు ఏమో అందరు కస్టమర్లు మైండ్ సెట్ లేని వాళ్ళు ఎవరు వాటి ఉన్నాం కాబట్టి ఇప్పుడు కంప్లీట్ గా బిజినెస్ చేసిన వాళ్ళమే 5 మంది అయినాం. ఎంతమంది అయినాము? 5 మందిని కూడా బాగా గాలి బట్టి ఊడబట్టి పెట్టుకొని తయారు చేసుకున్నాం. ఒక నలుగురు తయారు చేసుకున్నాం. ఇక్కడనే టైం పట్టింది నాకు. ఇక్కడ మిగతా దగ్గర టైం పట్టలే. ఈ నలుగురితో టీం తయారు చేసినాము. ఇప్పుడు అందరం పోయి 5 కలిసి పని చేసుకోవాలని నేను కాబట్టి ఈ 5 మంది పని చేసి తలా ఒకరిని తీసుకొస్తే ఎంతమంది అయితే సార్? ఎంతమంది? 10 మంది తలా ఒకరిని తీసుకొస్తే ఎంతమంది అయితే సార్? 20 మంది తలా ఒకరిని తీసుకొస్తే ఎంతమంది సార్? 40 మంది తలా ఒకరిని తీసుకొస్తే అక్కడ 100 100 నుంచి 500 500 నుంచి 1000 2000 2000 3000 4000 40 20 30 40 50 60 70 80. సో ఇప్పుడు నా టీమ్ సైజ్ ఎంత అంటే 90,000 మంది సార్. ఎంత నా టీమ్ ఎంత? 90,000 మంది. 90,000 మంది రావడానికి ఎక్కడ ఏది కారణమైంది? ఇది బేస్ అయింది. 4 పిల్లలు కరెక్ట్ గా వేస్తే 40 ఫ్లోర్ వేయచ్చు, 400 ఫ్లోర్ వేయచ్చు. ఆ 400 ఫ్లోర్ వేయడానికి బేస్ ఏంటిది? ఇక్కడ టైం పడుతుంది. ఇక్కడ టైం పడుతుందా పడదా? బేస్మెంట్ వేసేటప్పుడు టైం పడుతుంది. బేస్మెంట్ ఫ్లోర్ మీద ఫ్లోర్ కొట్టుకుని పోతూనే ఉండొచ్చు సార్. నో ఇక్కడ టైం పడుతుంది. ఇక్కడ ఈ 4 రావడానికి నువ్వు ఆరాటం చేయాలి, పోరాటం చేయాలి, ఓపిక ఉండాలి, తీరిక ఉండాలి, నేర్చుకోవాలి. ఈ బిజినెస్ ఇవన్నీ చేయాలి. లేకపోతే ఊపిరే రారు 4 రావాలంటే. సార్ నో నోటి మాటలు చాలు సార్. దీనికి ఎక్కువ అవసరం లేదు. ఏం మాట్లాడాలో అదే సబ్జెక్ట్ అంతే. మాట్లాడే విధానమే సబ్జెక్ట్. ఏం మాట్లాడడం వస్తే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యారు. ఆ మాట్లాడే విధానము రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు నా టీం ఎంత? 90,000. 90,000 కంటే ముందు కూడా చిన్న టీం ఉంది. ముందర టీం ఉందా? చిన్న టీం. ఈ చిన్న టీం ఉన్నప్పుడు ఒక 3,000 వచ్చింది, 6,000 వచ్చింది, 80 వచ్చింది, 30 వచ్చింది, 40 వచ్చింది, 50 60 అలా 69,000 వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ మానేసిన. ఇంతకుముందు నేను గవర్నమెంట్ జాబ్ కాబట్టి నాది అక్కడ ఆ గవర్నమెంట్ జాబ్ మానేసి సో బెస్ట్గా ఫుల్ టైమ్గా పనిచేయడానికి సో నేను రెడీ అయ్యాను. ఎందుకంటే 23 ఏళ్ళు నాది ఎంఎస్సీ బీఈడీ, 4 ఏళ్ళు ఉస్మానియా క్యాంపస్ ఒక వనవాసం లాగా తపస్సు లాగా రోజుకు 18-19 గంటలు చదివితే గవర్నమెంట్ జాబ్. అది కూడా 7.5 సంవత్సరాలకైనా పనిచేస్తే నా జీతం ఎంత అంటే 45,000. ఇన్నేళ్ళు పనిచేస్తే 45,000. కానీ రోజుకు ఒక 2-3 గంటల చొప్పున అది కూడా పార్ట్ టైంగానే రోజు 14 నెలల నుంచి పనిచేస్తే 14 నెలల నుంచి పార్ట్ టైంగా పనిచేస్తే 69,000 వచ్చింది. మరి పార్ట్ టైంగా పనిచేస్తేనే 69,000 వచ్చింది. రోజుకు 2-3 గంటలు పనిచేస్తే ఎంత వచ్చింది సార్? 69,000 వచ్చింది. మరి ఫుల్ టైంగా పనిచేస్తే ఎంత వస్తుందన్న ఆలోచన వచ్చేది. ఈ గవర్నమెంట్ జాబ్ని కంప్లీట్గా వదిలేసుకొని వెస్టీ బిజినెస్ చాలా సీరియస్గా ఫుల్ టైంగా పనిచేస్తే జాబ్ వదిలేసినటువంటి జస్ట్ 3 నెలలనే 1,00,000 రూపాయలు దాటింది. ఎన్ని నెలల 1,00,000 రూపాయలు దాటించాలంటే 17 నెలల 1,00,000 రూపాయలు దాటింది. ఎన్ని నెలల? 17 నెలల. అదే 17 నెలల 1,00,000 రూపాయలు వచ్చిందా సార్? 23 ఏళ్ళు ఎంఎస్సీ బీఈడీ, 4 ఏళ్ళు వనవాసం రాగు చదివిన 7.5 సంవత్సరాలు డ్యూటీ చేసిన. ఇక్కడే షాబాద, మాచంపల్లి, హైదరాబాద్, నాగర్గుంట, పోలారం, మల్లారెడ్డి కూడా ఉమ్మడిగూడి గ్రామ పంచాయతీ సెక్రటరీ పనిచేసినాను. 7.5 సంవత్సరాలు చేస్తే 45,000 వస్తాయి. కానీ 17 నెలలు అది కూడా 2-3 గంటలు పనిచేస్తాయి. అంటే ఫోన్ వచ్చిన తర్వాత మనిషి చాలా బిజీ అవుతుంది. వాస్తవం ఎవరికి టైం కూడా వస్తుంది. కానీ ఏమైనా సంపాదించినాడు ఏం లేదా? మనం సంపాదించినామంటే అది అమ్మనైనది. ఒక గుంట భూమి లేదు, గజం భూమి మీద సంపాదించాలి. మళ్ళీ బిజీ. మన అమ్మనైనా ఇంత బిజీ తెలుసా సార్? మన అసలు ఇంత బిజీ ఒక్క నిమిషంలో ఇట్లా 3 రోజులు కూడా అంత బిజీ అయిపోయినాం. మనం ఒక పెళ్లి పోయినా 2-3 రోజులు వచ్చి ఉండిపోయినా ఒక 6 వారం పోయి ఇప్పుడు 5 నిమిషాలు వెళ్ళిపోతాడు. వీళ్ళు పిల్ల సాధించేది ఏమున్నది ఆడ. ఇంత భూమి సంపాదించిన అమ్ముకున్నాడు, ఇల్లు కట్టినాడు, సాగుకున్నాడు, అంత అమ్మే. మళ్ళీ బిజీ. ఫోను బండి మీద పెట్టినప్పుడు బిజీ, కాక పెట్టినప్పుడు బిజీ, బస్సు పెట్టినప్పుడు బిజీ, 24 గంటలు బిజీ. కానీ ఏ కారణం ఉండదు. అట్లా అయిపోయింది మనిషి. కానీ ఏం లేదా ఫోన్ కలవాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 7.5 సంవత్సరాలు చేసిన 45,000, ఇంకో 7.5 సంవత్సరాలు చేసిన నా 90,000 జీతం ఎత్తుకోవచ్చు. ఇంకా 2 ఏళ్ళు పనిచేస్తే నా జీతం 1,00,000 రూపాయలు. అంటే 17 సంవత్సరాలకు 1,00,000 వచ్చే అవకాశం కనిపిస్తుంది గవర్నమెంట్ జాబ్. 17 ఏళ్లకు. కానీ 17 నెలలకే 1,00,000 వచ్చింది.
మరి మీరే చెప్పాలి. 17 సంవత్సరాలకు లక్ష వచ్చే గవర్నమెంట్ జాబ్ లో పనిచేయాలా, 17 నెలలకి లక్ష వచ్చేటువంటి వెస్టేజ్ లో పనిచేయాలా? ఎక్కడ పనిచేయాలి సార్? ఎక్కడ? 17 నెలలు కష్టపడితే లక్ష వస్తే ఇంకో 17 నెలలు కష్టపడితే ఎంత రావాలి? ఇక ఒక్కొక్కటి ఎప్పటికీ నాకు టైం లేదు. ఇక ఇప్పుడు ఏడా ఎంజాయ్ మీటింగ్ అక్కడ లాస్ట్ పోయి ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇమీడియట్గా. ఎంత వస్తుంది సార్? 17 నెలలు కష్టపడితే లక్ష, ఇంకో 17 నెలలు కష్టపడితే ఎంత రావాలి సార్? ఎంత? 2 లక్షలు రావాలి. మీ లెక్క ప్రకారం, మీ క్యాలిక్యులేషన్ ప్రకారం, మీ ఎస్టిమేషన్ ఊహా ప్రకారం. కానీ 2, 3, 4, 5, 6, 7 కాదు సార్, 7.5 లక్షల పైన వచ్చింది సార్. 17 నెలలు కష్టపడితే లక్ష, ఇంకో 17 నెలలు కష్టపడితే 7.5 లక్ష. సో హైయెస్ట్ ఇన్కమ్ లాస్ట్ మంత్ ఇన్కమ్ 8,65,000 తీసుకోవడం జరిగింది. ఇంకా నెల ఇన్కమ్ అది, ఒక్క నెల అది డివైడెడ్ బై 30 రోజులు వేస్తే ఒక్క రోజు ఇన్కమ్ 29 కాదు, ఒక్క 2 గంటల ఇన్కమ్ అది. ఇది ఒక గంట సేపు పని చేస్తే ఇంకొక గంట సేపు పని చేస్తే రోజు 2 గంటల కంటే ఎక్కువ పని చేయాలి. 2 గంటల కంటే ఎక్కువ మీటింగ్ చేయ వెళ్ళిపోతే అంతే. రోజు 2 గంటలు మీటింగ్ చేసి 29,000 నెలకు 8.5 లక్షలు యావరేజ్ గా తీసుకుంటాం. ఇప్పటికే వెస్టేజ్ ద్వారా డ్రా చేసినటువంటి లీగల్ మనీ, చట్టబద్ధత. సో ట్యాక్స్ పే చేసినటువంటి అమౌంట్, ట్యాక్స్ పే చేసి సంపాదించిన అమౌంట్ ఏంటంటే 2,63,00,000 సంపాదించుకున్నారు. 5 ఏళ్లలో 2,63,00,000 సంపాదించుకున్నాం ట్యాక్స్ పేడ్ చేసి. ఇంకా మరి అవకాశం ఉందా సార్? బయట ఇక్కడ 30 మనం పని చేస్తే 30 వస్తుంది. 30 ఏం మాట్లాడు చెప్పు? 30తోనే 30 ఇంటూ 12 నెలలు 3,60,000 మన సంవత్సరం జీతం. 5 ఏళ్ళ జీతం 18 లక్షలు మనది అంతే. 18 లక్షలు 2,63,00,000 ఒకటి కాదు సార్. మీరు నాకంటే ఎక్కువ పని చేశారు ఈ 5 ఏళ్ళల్లో, కానీ మీకంటే ఎక్కువ సంపాదించిన అది చెయ్యడం కాదు, ఎక్కడ పని చెయ్యాలో తెలవడం గొప్ప అంటున్నా. చెయ్యడం కాదు, ఎక్కడ పని చెయ్యాలి తెలవడం గొప్ప అంటున్నా. ఎంతసార్లు సంపాదించిన వెస్టిలా? ఇందులో 1 కోటి రూపాయలతో ఇల్లు కట్టే అవకాశం ఉందా? ఒక 60 నుంచి 70 లక్షలతో ఒక మంచి కార్, బెంచ్, BMW కొనే అవకాశం ఉందా? ఉంది. అదే కాకుండా పిల్లల్ని మంచి చదివించా. ఇప్పుడు ఎంత పెట్టి చదివించాలి? 2 లక్షలు. ఎంత? వద్దు, లక్షతో 5 లక్షలు చెప్పాలి. పాతలు చెప్పాలి వద్దు సార్. కొత్తలు ఈరోజు కొత్తలకు చెప్తున్నా, పాతలు చెప్తున్నా. మీకు ఎంత పెట్టి చదివిస్తారు? 1,00,000, 2,00,000, 3, 5 లక్షలు పెట్టి చదివించా లేదా? 5 లక్షలు పెట్టి చదివిస్తాం. సంవత్సరానికి 5 లక్షలు. 5 ఏళ్ళ నుంచి మనం పని చేస్తున్నాం కాబట్టి ఒక 25 లక్షలు చదువుల పేరు మీద మనం ఖర్చు పెట్టుకున్నాం. ఎంత సార్? 25 లక్షలు చదువుల పేరు మీద. అమ్మనాయన కూడా బాగా చూసుకోవాలా వద్దా? ఎంత ఇవ్వచ్చు అమ్మనాయన నెలకు? మరి ఏం చేసుకుంటున్నారు? ఏమన్నా యూత్ ఏమన్నా అంతేకే అనుకోండి. 5, 10, 20 వేసుకో. ఎంత? 20 అంటే ఒక సంవత్సరానికి ఎంత? 1,00,000 పైన. అవునా? అట్లా 5 ఏళ్ళలో ఎంత సార్? ఒక 12 లక్షలు తీసుకున్న వాళ్ళకు. ఎంత? 12 లక్షలు. ఇంకా ఉన్నాయా సార్? 1 కోటి రూపాయలు పోయింది, 1,60,00,000 పోయింది, 1,85,00,000 పోయింది, ఇంకా 12 లక్షలు, 1,90,00,000 ఖర్చు అయిపోయాయి ఇప్పటివరకు. ఎంత పోయినాయి సార్? ఇవి ఒక 3 లక్షలు, ఒక 63 లక్షలు, ఇంకా 66 లక్షలు వెళ్ళిపోయినాయి సార్. మరి మీరు పని చేస్తే మీరే అసలు మీ అకౌంట్ లో 1 కోటి రూపాయలు ఇల్లు కట్టినావా? 60-70 లక్షల కారు కూడా పరిస్థితి ఉందా? పిల్లలు 5 లక్షలు పెట్టి చదివిస్తున్నావా? అమ్మాయి 20,000 ఇస్తున్నావా? 5 ఏళ్ళు పని చేస్తే లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. నువ్వు 20 ఏళ్ళు పని చేసిన నీ దగ్గర లగ్జరీ లైఫ్ లేదు. ఉందా సార్? ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి ఒకసారి ఆలోచించండి. అద్భుతమైన నేనే కాదు సార్ మాటల్లా 20,000 నుంచి 7 లక్షలు తీసుకున్నట్లు 450 మంది ఉన్నారు. ఎంతమంది? 450 మందికి డబ్బులు ఇప్పించిన. మీకు డబ్బులు ఇప్పడం పెద్ద విషయం కాదు. నా ఇంకా డబ్బు కాదు, ఇది ఒక సిస్టమ్ లో ఉంది డబ్బు. ఆ డబ్బు మీకు ఇప్పడం పెద్ద విషయం కాదు నాకు. ఎందుకంటే ఇప్పటికే 450 మందికి ఇప్పించడం కాబట్టి. 130 మందిని కార్ వచ్చే వరకు కార్ పని పొందుతున్నారు. మన అందరిలో 31 మంది కార్ తీసుకున్నారు ఆల్రెడీ. అదే కాకుండా 140 మంది పైన ఫారిన్ ట్రిప్లకు వెళ్ళేసి వచ్చినాం. ఫారిన్ ట్రిప్లలో చేసినాం. దుబాయ్, ఖతార్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, మొన్న శ్రీలంక. నిన్నే వచ్చినాం శ్రీలంక నుంచి. మొన్న వచ్చినాం.
ఏం చేస్తారు బ్రో? ఇంత మాకంటే ఎక్కువ పని చేసి ఈయనే తిరుగుతారు. మీరేమో శ్రీలంక వేరా, దుబాయ్ వేరా, ఖతార్ వేరా, మలేషియా, సింగపూర్ మళ్ళీ బిజీ మీరు. మేమేం బిజీ లేదు. వాలంటీర్లలో ఎంజాయ్ చేస్తున్నాం, కార్లు కొంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం, ఆరోగ్యం పొందుతా ఉన్నాం. మళ్ళీ 5 ఏళ్ళే ఇక్కడ 20 ఏళ్ళు పని చేసి మీ దగ్గర ఏమైనా ఉందంటే వెనకాల ఎక్కడలేదు సార్. డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తా ఉన్నాం అనేది ఒక 2 నుంచి 3 నిమిషాల కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఎక్కువ జై వెస్ట్ అని చెప్పేసి మనం వెళ్ళిపోతాం. చెప్పాలా సార్ ఆ కాన్సెప్ట్ ఏందో? చెప్పాలా వద్దా? చెప్పాలని మీరు ఏం చేయాలి? చెప్పాలంటే ఎవరు సపోర్ట్ కొట్టలేదు సార్. తెలుసులే, రాత్రి అయిన విషయం నాకు తెలుసు. రాత్రి గొడవ అయిందంట, అంతే ఒక్కలేదు. మస్తు గొడవ అయిందంట. ఒక అంటే 2 చేతులు ఇట్లా కొట్లాడినట్ట, ఇట్లా కొట్లాడినట్ట. కొట్లాడి ఇప్పుడు దగ్గరకు వస్తారు, ముఖం చూసుకుంటుంది అండి 2 చేతులు. తెలుసు కదా, రాత్రి కొట్లాడి అదే చేతులు, అందుకే గొడవ పడ్డట్టున్నాయి, అందుకే దగ్గర రానంటున్నారు. సరే అయినా ప్రాబ్లం లేదు. మా దగ్గర ఫ్లాక్ సైడ్ ఏముంది? సంవత్సరానికి ఒక 2 బాక్సులు వాడుకోవాలి. ఎన్ని బాక్సులు? ఫ్లాక్స్ ఎందుకు కొట్టిస్తున్నాం అంటే గుండెపోటు రాకుండా కొట్టిస్తున్నాం. మీరు ఎలా కొట్టలే వాడికి రాత్రి గొడవైంది కాబట్టి, 2 చేతుల గొడవైంది కాబట్టి, దగ్గర రానంటున్నాయి కాబట్టి, కనీసం చూసుకోవాలంటున్నాయి కాబట్టి మా దగ్గర ఫ్లాక్ సైడ్ ఉంది. సంవత్సరానికి ఒక 2 బాక్సులు వాడుకుంటే గుండెపోటు రాకుండా, బీపీ రాకుండా, అంటే షుగర్ చాలా ఖతర్నాక్ పనిచేసి, నరాల వ్యవస్థ మీద పనిచేసి, అదేవిధంగా షుగర్ మీద పనిచేసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 2 బాక్సులు చాలు సంవత్సరానికి మీరు గుండెపోటు రాకుండా. ఎస్ఆర్తో ఫ్లాక్స్ కొట్టకపోయినా పర్లేదు, విధంగా వాడుతుంది. అందుకోసమే క్లాస్ కొట్టిన ఉంటే ఇది కూడా ఎంత అవసరం. గుడ్ మార్నింగ్ రైట్ సార్. సో ఈ డబ్బా దగ్గరికి వస్తున్నాం మనం తెలుసుకుందాం. సో ఒక 2 విషయాలు తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. బయట మార్కెట్, వెస్టేజ్ మార్కెట్ గురించి మాట్లాడతాం. గుడ్ మార్నింగ్. పైసలు ఎక్కడికి వస్తున్నాయి అనేది ఒక 2 మార్కెట్ల గురించి, బయట మార్కెట్, వెస్టేజ్ మార్కెట్ గురించి తెలుసుకున్నాం. బయట మార్కెట్లో ఒక వస్తువు, ఏదైనా ఒక వస్తువు మామూలు ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నాం, అది అట్లే అంటారు. బయట మార్కెట్లో ఒక వస్తువు కంపెనీ దగ్గర తయారైనప్పుడు ఒక 30 రూపాయలకు తయారైంది అనుకుంటున్నాం. ఎంత సార్? 30 రూపాయలు. ఎంతకి? 30 రూపాయలు. అది 30 రూపాయలకు తయారైన వస్తువు కస్టమర్ వచ్చే ఎంత అవుతుంది అంటే 100 రూపాయలు అవుతుంది. ఎంత అవుతుంది? 100. కంపెనీ దగ్గర ఎంత? 30. కస్టమర్ దగ్గర 100. కంపెనీ దగ్గర 30 రూపాయలకు తయారైన వస్తువు కస్టమర్కి వచ్చే వరకు 100 రూపాయలు అవుతాయి. మరి మధ్యలో 70 రూపాయలు ఎక్కడ పోతుంది అంటే, ఈ మధ్యలో 70 రూపాయలు ఎక్కడ పోతుంది అంటే మార్కెటింగ్ వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్. మార్కెటింగ్ అనేది ఒక వ్యక్తిగా వస్తారు. ఇందులో సిఏడబ్ల్యూ ఏజెంట్, స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, అక్కడ నుంచి కస్టమర్. కానీ ప్రొడక్ట్ అమ్ముకోవాలంటే మార్కెటింగ్ ఒకటే సరిపోదు, అడ్వర్టైజ్ కూడా కావాలా వద్దా? ఈరోజు అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రొడక్ట్ అమ్మే పరిస్థితి లేదు సార్, కొనే పరిస్థితి లేదు కాబట్టి అడ్వర్టైజ్ కావాలి. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ సెలబ్రిటీలు ఇస్తారు. సెలబ్రిటీలు టీవీలలో, రేడియోలలో, న్యూస్ పేపర్ల, సోషల్ మీడియాలో ఇస్తారు. అంటే ఒక 30 రూపాయలకు తయారైన వస్తువు కంపెనీ దగ్గర అది కస్టమర్కి వచ్చే వల్ల 100 అవుతుంది. మరి మధ్యలో 70 రూపాయలు ఎక్కడ అవుతుంది అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి మార్కెటింగ్ వాళ్ళకు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకు అవుతుంది. మరి మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఈ ప్రొడక్ట్ని ఏమైనా వార్త రాస్తారంటే వీళ్ళు వాడరు సార్. వాడతారా? మీకు టీవీలలో ఎవరు వాడి చూపించడం ఎవరు కూడా వాడరు. కానీ వాడకుండా మనకు ప్రమోట్ చేసి మనకు చెప్పి 100 రూపాయలు ఎంత తింటారు సార్? 70 రూపాయలు తింటారు. 100 రూపాయల 70 తింటారు సార్. మరి 100 రూపాయల 70 కూడా తినేమంటే నాకేం ప్రాబ్లం లేదు, 100 రూపాయల 70 తింటే. కానీ 100 రూపాయల 70 తిన్నట్టుగానే 100 కోట్ల 70 కోట్లు కూడా తింటారు సార్. 100 కోట్ల 70 కోట్లు తిన్నట్టుగానే 1000 కోట్ల 700 కోట్లు, 10,000 కోట్ల 7,000 కోట్లు, 1,00,000 కోట్ల 70,000 కోట్లు, 10 లక్షల కోట్ల 7 లక్షల కోట్లు. మీరు ఏమనుకున్నాడు? 70 రూపాయలు తింటున్నట్టు అనుకున్నాను. 70 రూపాయలు కాదు సార్, 1000 కోట్లు, లక్షల కోట్లు మిగులుతున్నారు ఈ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు. మరి మిగితే నీకేం ప్రాబ్లం ఏంటంటే వాడకుండా మిగులుతున్నారు. అని వాడకుండా మిగులుతున్నారు. మళ్ళీ ఏమైనా పేదోళ్ళు రాస్తారంటే పేదోళ్ళు కాదు, అంతా ధనవంతులు. 100 కోట్లు 1000 కోట్లు లేదు తప్ప పేదలు ఎవరు లేరు. సార్ నో? ఈ 1000 కోట్లకి కోట్లకి ఎందుకు ఇవ్వాలి? ఈ ధనవంతులకి ఎందుకు ఇవ్వాలి? ఈ సెలబ్రిటీలకి అసలు వాడలకి ఎందుకు ఇవ్వాలని ఆలోచన వచ్చిన వ్యక్తే గౌతమ్ బాలి సార్. ఎవరు సార్? ఈ సార్కి వచ్చిన ఆలోచనే వెస్టీజ్ అనే కంపెనీ. ఈ వెస్టీజ్ అనే కంపెనీ 2004లో స్టార్ట్ చేసి బయట మార్కెట్లో ఏ వస్తువు అయితే 30 రూపాయలకు తయారవుతుందో అదే వస్తువుని వాళ్ళకంటే క్వాలిటీగా తయారు చేసి, వాళ్ళు 30 తయారు చేస్తే వీళ్ళు 40 క్వాలిటీగా తయారు చేసి, ఇలా క్వాలిటీగా తయారు చేసిన వస్తువుని
డైరెక్ట్ గానే కస్టమర్కి ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాం సార్? డైరెక్ట్ గా ఇవ్వడం వల్ల ఇక్కడ మధ్యవర్తులు లేకపోవడం వల్ల ఈ కంపెనీకి ఎంత మిగిలింది సార్? ఇప్పుడు ఎంత? సో ఇట్లా బయట వాళ్ళ కంటే క్వాలిటీగా తయారు చేయడము ఇక్కడ జాగ్రత్త ఉంటుందా? ఉంటుందా సార్? బయట వాళ్ళ కంటే క్వాలిటీగా తయారు చేయడము, ఇలా క్వాలిటీగా తయారు చేసిన వస్తువుని డైరెక్ట్ గా కస్టమర్కి ఇవ్వడం వల్ల ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఈ కంపెనీకి ఎంత మిగిలింది సార్? ఇప్పుడు తీసుకోవడానికి పంచుకోవడానికి ఇక్కడ ఎవరు ఉన్నారా? లేకపోవడం వల్ల ఈ కంపెనీకి 60 మిగిలింది. 100 రూపాయలనే 60 మిగిలింది. 100 కోట్ల 60 కోట్లు మిగిలితే 1000 కోట్ల 600 కోట్లు 10,000 కోట్ల 60,000 కోట్లు ఇలా మిగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ మిగిలినప్పుడు ఎవరు తీసుకోకపోవడం వల్ల, సో తీసుకున్న వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల వెస్టేజ్ అనే కంపెనీ ఇంకొక కండిషన్ పెట్టింది. ఏమిటి సార్? కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే నేను బయట మార్కెట్ వాళ్ళకంటే క్వాలిటీగా తయారు చేసిన వెస్టేజ్ కంపెనీ అంటారు సార్. ఏమంటుంది వెస్టేజ్ కంపెనీ? బయట మార్కెట్ వాళ్ళకంటే చేస్తున్నా లేదా? అది ఎలా తెలుసా సార్? ఎలా? మీరు ఏమంటున్నారు? వార్త తెలుస్తుందని మీరు అంటున్నారు. మరి వార్తనే తెలుస్తుందని కంపెనీ కూడా అదే చెప్తుంది. వార్త తెలుస్తుందని మీరు ఏ మాట అన్నారో అదే మాట వెస్టేజ్ కంపెనీ కూడా వాడమంటుంది. మీరు వార్త తెలుస్తుంది అన్నారు, కంపెనీ కూడా వాడమని చెప్తుంది. అంటే యూజ్ చేయమంటుంది. ఏమంటుంది సార్? యూజ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ మీకు క్వాలిటీ కనిపిస్తే ఎలా అనిపిస్తే? క్వాలిటీ కనిపిస్తే ఈ క్వాలిటీ ప్రోడక్ట్ వల్ల ఎంత కనిపిస్తుంది అనిపిస్తే అదే విషయాన్ని షేర్ చేయమంటుండు. ఏమంటుండు? యూజ్ చేయమంటుండు. షేర్ చేయండి. యూజ్ చేయి, షేర్ చేయి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది యూజ్ చేయమంటుండు. ఇక్కడ అర్థం కావాల్సింది యూజ్ చేయమంటుండు, షేర్ చేయమంటుండు. ఒక్కసారి వెస్టేజ్ కాన్సెప్ట్ మీరు గమనించండి సార్. వెస్టేజ్ కాన్సెప్ట్ మీరు గమనిస్తే ఇక్కడ కంపెనీ ఉంది, ఇక్కడ కస్టమర్ ఉన్నారా? అసలు ఈ కంపెనీ వాళ్ళు ఉన్నారా? అంటే యూజ్ చేసినోడే షేర్ చేయాలి, వాడినోడే. ఆ ప్రొడక్ట్ గురించి చెప్పాలంటే మరి ఆ ప్రొడక్ట్ ఎలా ఉండాలి సార్? ఎలా ఉండాలి? క్వాలిటీ ఉంది కాబట్టి ఈ కంపెనీ ప్రోడక్ట్ మీద రిటర్న్ పాలసీ రాసింది వెస్టేజ్ కంపెనీ. బయట మార్కెట్ ఏ ప్రోడక్ట్ మీద రిటర్న్ పాలసీ రాసిందా? నచ్చకపోతే రిటర్న్ ఇది అని రాసిందా? ఇక్కడ రాసింది. వెస్టేజ్ ప్రోడక్ట్ మీద రిటర్న్ పాలసీ రాసింది. ఎందుకు రాసిందంటే క్వాలిటీ ఉంది కాబట్టి రిటర్న్ రాదన్న నమ్మకంతో రిటర్న్ పాలసీ రాసింది వెస్టేజ్ కంపెనీ. బయట క్వాలిటీ ఉంటే రిటర్న్ పాలసీ రాయాలి. బయట మార్కెట్ కూడా రాస్తుందా? రాస్తలేదు. ఇక్కడ ఎందుకు రాసిందంటే క్వాలిటీ ఉంది కాబట్టి. క్వాలిటీ ప్రోడక్ట్ మార్కెట్ ఏమొస్తుంది సార్? ఏమొస్తుంది? మరి ఆరోగ్యం నాకు ఒకరికి కావాలా? అందరు కావాలా? అందరికీ ఆరోగ్యం కావాలి, అందరికి వ్యవసాయంలో దిగుబడి కావాలి, అందరికి బ్యూటీ కేర్ బాగుండాలి, అందరికి హోమ్ కేర్ బాగుండాలి. మరి అందరికి షేర్ చేస్తే కంపెనీ యొక్క సేల్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగిన సేల్ ఎవరి వల్ల పెరిగింది? ఇప్పుడు నా వల్ల పెరిగిన సేల్ ఎవరికి ఇవ్వాలి? నాకే. అంటే యూజ్ చేస్తే ఆరోగ్యము, అదే ఆరోగ్యాన్ని షేర్ చేస్తే ఆదాయం. ఏంటి సార్? అంటే మనం ఏం చేయాలి? యూజ్ చేయాలి, షేర్ చేయాలి. ఇదే కాన్సెప్ట్. యూజ్ చేస్తే ఆరోగ్యము, షేర్ చేస్తే ఇష్టం. యూజ్ చేస్తే యూజ్ చేయి, షేర్ చేస్తా అంటే షేర్ చేయి. సో రెండు ఉన్నాయి ఇక్కడ. యూజ్ చేస్తే ఆరోగ్యం, షేర్ చేస్తే మరి మనం ఏం చేయాలి? యూజ్ చేయాలి, షేర్ చేయాలి. యూజ్ చేస్తే ఆరోగ్యం, షేర్ చేస్తే మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ కి ఇచ్చే 70% ఇక్కడ 60% అవుతుంది. వీళ్ళకి ఇచ్చే డబ్బే మనకి ఇస్తుంది తప్ప ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వట్లేదు సార్. వాళ్ళకి ఇచ్చే డబ్బే మనకి ఇస్తా ఉంది. మరి బాగుందా లేదా? ఒక సెలబ్రిటీ తినే డబ్బు నేను తినమంటుంది, ఒక ధనవంతుడు తినే డబ్బు తినమంటుంది, ఒక వాడినోడు తినే డబ్బు నేను వాడినోడు తినమంటుంది. సార్ నో. యూజ్ చేయాలి, షేర్ చేయాలి. షేర్ చేయమని చాలా మంది అంటే మేము షేర్ చేయాలా? మీకు ఈ సభల కంప్లైంట్ చేయాలన్నా? మీకు ఈ సభల గురించి చెప్పాలన్నా అంటారు చాలా మంది. నువ్వు కాదు సార్, నేను కాదు సార్, 100,000 కోట్లున్న మహేష్ బాబే షేర్ చేస్తున్నాడు సంతూరని. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి నవరత్నాలు కూర్పులు అంటున్నాడా? నాగార్జున వచ్చి గడి డిటర్జెంట్ అని చెప్తున్నాడా? ముసలోడు అమితాబ్ బచ్చన్ వచ్చి మాసా దాపు మ్యాగీ నూడిల్స్ తిను, డైరీ మిల్క్ తినని చెప్తున్నాడా? సమంత వచ్చి మీ ఫేస్ లో ఉప్పు ఉందా? అంటలేదా? నువ్వు చెప్తున్నావా? 100,000 కోట్లలో చెప్తున్నారా? 1,000 కోట్లలో చెప్తే మనమేమంటే నేను తప్పు గురించి చెప్పాలా? నేను నువ్వు ఎప్పుడు కాదు సార్. 100,000 కోట్లు మన తాత ముత్తాతలే చెప్తున్నారు 1,000 కోట్లు సార్. నో. యూజ్ చేయాలి, షేర్ చేయాలి. షేర్ చేయాలా వద్దా? 100,000 కోట్ల షేర్ చేస్తున్నాం. ఆఫ్టర్ 20,000 జీతగాడివి నువ్వు షేర్ చేయడానికి ఇబ్బంది ఏముంది సార్? నో. కోట్లలోనే షేర్ చేస్తావు. 20,000 జీతగాడి నువ్వు 10,000 జీతగాడు చెప్పడానికి ఇబ్బంది ఏమన్నా సార్?
అవునా కాదా? Yes. ఒక మాట ఏమన్నా సార్, ఒక ప్రోడక్ట్ మంచిదా చెడ్డదా, మంచిదా చెడ్డదా అని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి సార్? మీకు ఎవరు చెప్తారు సార్? ఎవరు చెప్తారు? వాడిన వాళ్ళు చెప్తారు. నువ్వేం చేస్తున్నావు? వాడుతావు, చాలా అద్భుతంగా వాడతావు, చాలా మంచిగా వాడతావు. ఓ కింటల్ ఎక్కువపోయి వాడతావు. వాడనోడు చెప్తే కింటల్ వాడతావు, వాడినోడు చెప్తే మస్తు చూసినావు. ఏమంటావు? వాడినోడు చెప్తే కింటల్ వాడతావు, వాడినోడు చెప్తే మస్తు చూసినా. ఎంత వస్తుంది నీ జాయిన్ ఎంత నీకు? ఇట్లా నాకు చెప్పేది. మరి నువ్వు జాయిన్ నువ్వు ఉంటే ఆయనకు వస్తలేదా? మహేష్ బాబు కిరాణా షాప్ వస్తలేదా? ఆయనకు వచ్చినా పర్వాలేదు, నీకు రావద్దు అంతే. ఇట్లున్నారు మనోళ్ళు. సార్ నో